నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నీ సన్నిధిలో మేమందరూ ఏకీభవించి వస్తున్నామయ్యా. నీ మాట కొరకు వందనాలు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నీ సన్నిధిలో ఏకీభవించి మేము సన్నిధిలో వస్తున్నాము. నీ ప్రసన్నత కొరకు వందనాలు. మమ్మల్ని నింపి ఉన్న కొరకు వందనాలు. నీ నింపుతలతో నీ రాజ్య మహిమ కొరకు, నీ ఆత్మ బలము చేత నీ రాజ్య మహిమ కొరకు కృపా స్తోత్రమయ్యా. ఆఖరి కాల ఉజ్జీవములో మమ్మల్ని నీవు వాడుకపోతున్నట్టు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయమును నీ పాదములో సమర్పిస్తున్నాము. మేమందరం ఏకీభవించి నీ సన్నిధికి వస్తున్నాము. ఈ వాక్యమును వింటున్నాం. ప్రతి ఒక్కరిను తండ్రి నీ స్పర్శించుమని, తాకుమయ్యా. రోగముతో ఉన్నారంటే వాళ్ళకి అద్భుత స్వస్థత ఉండును గాక. వేదన ఉన్నారంటే వాళ్ళకి సమాధానం, శాంతి వచ్చును గాక. దుఃఖంలో ఉన్నారంటే ఆనంద తైల అభిషేకముతో వాళ్ళని నింపుమని అడుగుచున్నాము తండ్రి. కృపా స్తోత్రమయ్యా. భయంలో ఉన్నామంటే వాళ్ళకి ధైర్యం వచ్చును గాక. కృపా స్తోత్రం. నీ వాక్యం పంపిస్తుండగా అక్కడ అద్భుతం జరుగుతున్నది మేము చూడాలని కోరుచున్నాము తండ్రి. తండ్రి స్తోత్రమయ్యా. పేతురు ప్రసంగిస్తుండగా అక్కడ మేము ఉన్న వాళ్ళందరూ నా పరిశుద్ధాత్మ నింపినట్టు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడును కాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతి ఘన మహిమ అతని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో సన్నిధిలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాము. దేవుడు స్తోత్రం ఇచ్చిన స్తోత్రం ఈ మంచి సమయములో మీతో స్తోత్రం దేవుని యొక్క స్తోత్రం విలువైన వాక్యమును స్తోత్రం మీ దగ్గర పంచుకోవడము మాకు చాలా సంతోషం. హెవెన్లీ ఎంబసీ ప్రొఫెటిక్ మినిస్ట్రీస్ ద్వారా స్తోత్రం మేము పరిచర్య చేస్తున్నాము. ఈ పరిచర్యలో పాలు పొందుచున్న స్తోత్రం ప్రతి ఒక్కరూ స్తోత్రం దీవించబడుతున్నారు, దీవించబడబోతున్నారు స్తోత్రం అని నేను నమ్ముచున్నాను. స్తోత్రం. ఈరోజు స్తోత్రం మనము ఆల్రెడీ కంటిన్యూగా యేసుక్రీస్తు జీవితంలో నుండి ఆయన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంలో ఎలాగా జీవించారు, ఎలాగా ఆయన పెరిగారు, ఆయన పెరుగుదలకు ఏంటి కారణము స్తోత్రం. యేసయ్య చెప్పారు, నేను చేసిన కార్యముగా చేస్తాడు, నాకంటే గొప్ప కార్యం మీరు చేస్తారని చెప్పి దేవుడు స్తోత్రం యేసు ప్రభు భూమిలో ఉన్నప్పుడు తన శిష్యులను తను వెంబడించిన వాళ్ళకి వాక్యం సెలవిచ్చారు. కాబట్టి స్తోత్రం ఆ వాక్యమును విశ్వసిస్తున్నాను. నేను ఆయన లాగానే ఈ భూమిలో పరిచర్య చేయవచ్చు, అట్లా పరిచర్య చెయ్యాలి, అట్లా ఒక విశ్వాసి స్తోత్రం ఆ స్థాయిలో హెచ్చించబడాలన్న ఒక భారంతోనే ఈ వాక్యమును స్తోత్రం మీతో పంచుకుంటున్నాము. స్తోత్రం. వాక్యంలో అనేక విధమైన వాక్య పరిచర్య ఉంది స్తోత్రం. అది కొన్ని వాక్యము ఆదరణ కొరకు దేవుడు మాట్లాడతారు, కొన్ని వాక్యము స్తోత్రం ఆలోచన ఇచ్చే వాక్యం చెప్తారు, కొన్ని వాక్యం బుద్ధి ఉపదేశముతో వాక్యం ఉంటుంది, కొన్ని వాక్యం ప్రసంగం ఉంటుంది స్తోత్రం, కొన్ని వాక్యము స్తోత్రం అది ప్రవచన పూర్వకంగా ఉంటుంది. నేను స్తోత్రం దైవ సన్నిధిలో స్తోత్రం నా యొక్క స్వయం జ్ఞానము లేకుండా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా ఆయన యొక్క ప్రవచన వాక్యమును స్తోత్రం దేవుని సన్నిధిలో నుండి ఎదురు చూస్తున్నాను. నేను నమ్ముచున్నాను ఈ సాయంకాల సమయము మిమ్మల్ని స్తోత్రం పరిశుద్ధాత్మ తన యొక్క స్తోత్రం ప్రవచన పూర్వమైన మా వాక్యం ద్వారా మిమ్మల్ని స్పర్శించి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని దీవిస్తారు అని చెప్పి నేను నమ్ముచున్నాను. అందరూ స్తోత్రం వాక్యంకి శ్రద్ధగా కలిగి మనము ఉంటాము స్తోత్రం. ఈ వాక్యంలో ఏది మీరు మిస్ అవ్వకూడదని చెప్పి నేను మరలా బిగినింగ్ నుండి స్తోత్రం నేను ఇంట్రొడక్షన్ లేకుండా ఈ పరిచర్య ఈ వాక్యమును నేను మాట్లాడలేదు. కాబట్టి స్తోత్రం మరలా మీ అందరికీ మంచిగా అర్థం చేయబడాలి, మీరు అర్థం చేసుకోవాలి అన్న ఒక దాగముతో భారముతో స్తోత్రం ఈ 7 పరిమాణములు 7 డైమెన్షన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బై ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభులో జరిగిన 7 పరిమాణములు అది గురించి నేను స్తోత్రం లూకా సువార్త మాత్రము మీరు అటు ఇటు తిప్పకుండా ఒక్కటే పుస్తకంలో స్తోత్రం మీరు చదివినట్టు నేర్చుకున్నట్టు
కొన్ని రెఫరెన్స్ మీకు నేను ప్రసంగం చేస్తున్న టైంలో మీకు చెప్తాను. కానీ స్తోత్రం, ఇప్పుడు స్తోత్రం, ఈ యేసుక్రీస్తు యొక్క 7 స్థాయిలో మనం వెళ్ళవచ్చా అన్న ప్రశ్న చాలామందికి ఉంది. కాబట్టి యేసుక్రీస్తులాగా పరిచర్య చేయవచ్చా? స్తోత్రం, యేసుక్రీస్తులాగానే మారాలి. అనేక యవ్వనస్తుల యొక్క హృదయంలో స్తోత్రం రోషం, పరిశుద్ధాత్మ యొక్క గురించి ఉన్న రోషం, దేవుడి గురించి ఉన్న రోషం, ఈ విషయం, ఈ పరిస్థితికి నేను జవాబు ఇవ్వలేకపోతున్నానే, ఏంటి నా లైఫ్, స్తోత్రం, నేను విశ్వాస జీవితంలో వచ్చి ఉన్నాను, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని ఆశపడుచున్నాను, నేను పరిచర్యకు వచ్చి ఈ స్తోత్రం ఏమి జరగకుండా ఉంటుంది, ఏంటి కథ, ఏంటి పరిస్థితి అని స్తోత్రం ప్రశ్న ఉన్న స్తోత్రం యవ్వన సేవకుల వరకు స్తోత్రం ఈ వాక్యం మీకు ఉపయోగపడుతుంది. ఇది మీ జీవితంలో ఒక అసాధారణమైన పునాదిని వేస్తే నేను నమ్ముచున్నాను. కాబట్టి దయచేసి స్తోత్రం ఈ వాక్యమును మీరు స్తోత్రం గ్రహించడానికి మీరు స్తోత్రం సిద్ధపడండి. దేవుడు మనల్ని దీవించునుగాక. స్తోత్రం, యేసుక్రీస్తు యొక్క స్తోత్రం 7 పరిమాణములు, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన 7 పరిమాణములు. ఇక్కడ అన్ని స్తోత్రం పరిశుద్ధాత్మ గురించి ఉన్న 7 కార్యములు. స్తోత్రం, ఈ 7 కార్యములు జరగకుండా యేసు ప్రభు పరిచర్యకు అడుగుపెట్టలేదు. ఆమేన్ చెప్పాలి. యేసు ప్రభువులో నుండి స్తోత్రం మనం చూసాము, యేసు ప్రభు యొక్క శరీరంలో వేసిన వస్త్రంలో నుండి అద్భుతం జరిగినది, స్వస్థత జరిగినది. ఆయన యొక్క ఊపిరిలో అద్భుతం జరిగినది. ఆయన యొక్క స్తోత్రం సలాయివాల నుండి, ఉమ్మనీళ్ళ నుండి అద్భుతం జరిగినది. ఆయన హస్తం ముట్టితే అద్భుతం జరిగినది. చనిపోయిన వారు లేచారు, కుష్ఠరోగులు సౌఖ్యమయ్యారు. ఇట్లా మనము చూస్తే యేసు ప్రభు యొక్క జీవితము అన్ని చూస్తే సైన్స్ అండ్ వండర్స్ అండ్ మార్వెలస్ థింగ్స్. అదే సమయంలో స్తోత్రం ఆయనను వెంబడించి ఆయన యొక్క స్తోత్రం ఆ శిష్యులు అదే కార్యం చేశారు. యేసు ప్రభు మీదే ఉన్న నీడల నుండి అద్భుతం జరిగినది. మీరు పేతురు గారి యొక్క స్తోత్రం లైఫ్ చూస్తే ఆయన యొక్క శరీరంలో ఉన్న నీడ నుండి స్తోత్రం ఆ దేవుని యొక్క శక్తి ప్రవహించినది, దేవుని యొక్క అద్భుతం జరిగినది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే స్తోత్రం ఈరోజు స్తోత్రం మనకి స్తోత్రం రైట్ ఎగ్జాంపుల్, రైట్ స్పిరిచువల్ ఫార్ములా మనకి యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఎబ్రీ పత్రికలో స్తోత్రం 12వ అధ్యాయము 1వ వాక్యము, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకి కర్తయు దానిని కొనసాగించిన వాడును యేసు వైపు చూచుచు ఈ చివరి కాలములో స్తోత్రం ఆ స్తోత్రం మేఘం వలె మన చుట్టూ ఉన్న సాక్షి సమూహం మన ముందు ఉన్నది. స్తోత్రం అది మాత్రం కాదు, స్తోత్రం మమ్మల్ని పాపములో ఇరుకుచున్నానికి ఉన్న అపవాది సంబంధమైన ఊరి ఉన్నది, అది అన్నిట్లు తప్పించి దాటి రావాలి. 3వది స్తోత్రం, ఇక్కడ స్తోత్రం ఎబ్రీ పత్రికను రాసిన ఆయన చెప్తున్నారు, స్తోత్రం విశ్వాసముకి కర్తయు అదిని కొనసాగించేవాడు. హల్లెలూయా చెప్పాలి. విశ్వాసంకి ఆరంభం ఆయనే, విశ్వాసముకి ముగింపు ఆయనే. స్తోత్రం, మీరు కాదు విశ్వసించినది, మీ జీవితంలో యేసుక్రీస్తు విశ్వాసమును ఆరంభించారు. మీరు ఎప్పుడైతే స్తోత్రం ఏదో ఒక రీతిలో మీ యొక్క కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, మీ యొక్క ఫ్రెండ్స్ దగ్గర కానీ, మీ యొక్క స్తోత్రం సంఘంలో కానీ ఏదో రీతిలో మీరు దేవుడి దగ్గర విశ్వాసంలో వచ్చారు. ఆ విశ్వాసము అది మీ ద్వారా స్తోత్రము మీ యొక్క సేవకుడి ద్వారా ఆరంభించినది కాదు. ఆ విశ్వాసమును జగత్తు పునాది వేయబడి మునుపే మీ పేరు పరలోకంలో రాయబడినది. కాబట్టి దేవుడు మీ పేరును జ్ఞాపకం చేసి స్తోత్రం మీలో ఆయన యొక్క విశ్వాసమును స్తోత్రం ఏం చేశారు? ఆరంభించిన ఆయన చెప్తున్నారు, విశ్వాసమును నేను ముగిస్తాను. ఆరంభం ఆయనే, ముగింపు ఆయనే. ఆల్ఫా ఒమేగా ఆయనలోనే ఉన్నది. మీ ఆరంభం ముగింపు ఆయనలో ఉన్నది. మీ జీవితంలో ఏదైనా ఆరంభం ఆయనదంటే అది స్తోత్రం విశ్వాసం ద్వారా వచ్చినదంటే అక్కడ యేసుక్రీస్తు గ్యారంటీ చెప్తున్నారు, యేసుక్రీస్తు ష్యూరిటీ ఇస్తున్నారు, యేసుక్రీస్తు అష్యూరెన్స్ ఇస్తున్నారు. నీవు నీ విశ్వాసం ద్వారా ఏదైనా క్రియలు ఆరంభిస్తే అక్కడ నేను ఆరంభమై ఉన్నాను. స్తోత్రం అది నీ యొక్క ముగింపు నా ద్వారా స్తోత్రం మహిమగల
మరల ముగింపు ఉంటుంది. ఒకవేళ ఆ విశ్వాస జీవితంలో మధ్యలో ఏదైనా శోధనలు కానీ, ఏదైనా అపవాది యొక్క స్తోత్రం ఆటంకం కానీ ఉంటుంటే, మధ్యలో వచ్చిన అపవాది మధ్యలోనే వెళ్ళిపోతాడు. కానీ నీ జీవితంలో విశ్వాసమును ఆరంభించిన వాడు ముగింపు వరకు నీ కూడా ఉంటారు. దావీదు అంటారు, ఈ దేవుడు మంచి దేవుడు, మనలను స్తోత్రం మరణ కాలం వరకు నడిపించడానికి స్తోత్రం చాలు ఆయన అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి స్తోత్రం విశ్వాసమును ప్రారంభించిన ఆయన, విశ్వాసమునికి స్తోత్రం కర్త అయిన ఆయన, విశ్వాసమును కొనసాగుతున్న ఆయన, ఏ స్తోత్రం ఆయనను మీరు ఏమి చేయాలని వాక్యం చెప్తుంది. చదవండి అయ్యా. విశ్వాసం కొనసాగుతున్నా కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు. అందరు గట్టిగా చెప్పాలి. మీ యొక్క హృదయం గుండె మీద చేయబట్టుకొని చెప్పాలి, యేసుక్రీస్తు వైపు చూచి. యేసుక్రీస్తు మీదే ఫోకస్. ఈ ఎండ్ టైంలో స్తోత్రం డోంట్ ఫోకస్ ఎనీ యువర్ ఫినాన్స్, యువర్ రిసోర్స్, యువర్ బిజినెస్, యువర్ ఫ్యామిలీ గ్రేట్నెస్, యువర్ బ్యాక్గ్రౌండ్ గ్రేట్నెస్, ఆర్ యువర్ మీ యొక్క పదవి, మీ యొక్క స్థానం, మీ యొక్క ఆస్తి అంతస్తు స్తోత్రం, మీ యొక్క వ్యక్తిగత బలము, మీ యొక్క ఆరోగ్యము, ఏది మీద ఫోకస్ పెట్టవద్దు. స్తోత్రం మనకి ఈ ఆఖరి కాలములో స్తోత్రం ఒకటే ఒక ఫోకస్ మాత్రమే. అది ఆ ఫోకస్ యేసుక్రీస్తు వైపు చూసి. ఈ వాక్యము స్తోత్రం ఎందుకొరకు స్తోత్రం మీతో మాట్లాడుతున్నానంటే, యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు నాకు దొరికిన ప్రత్యక్షతనే ఇక్కడ నేను రాసి ఉన్నాను. మీరు యేసుక్రీస్తు వైపు చూడడానికి సిద్ధంగా ఉన్నారంటే, యేసుక్రీస్తు ఏ పరిస్థితిలో, ఏ స్థాయిలో, ఏ అభిషేకములో, ఏ ఆత్మ క్రియలో మీరు ఆయన క్రియ చేశారో ఆ క్రియ మీ జీవితంలో జరగడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. నమ్మిన వాళ్ళు మాత్రము చప్పట్లు కొట్టి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఒకసారి మరలా అక్కడ ఆ వాక్యమే చదవండి. తర్వాత మనం ఈ ఇంట్రడక్షన్ నుండి తర్వాత మన వాక్యం లోపల వెళ్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించిన వాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము. అందరూ ఓపికతో, కంగారు వద్దు, ఓపికతో పరిగెత్తబోతున్నాము. హల్లెలూయా చెప్పాలి. ఈ కాలంలో స్తోత్రం ఏదో కొంచెం అభిషేకం వచ్చినది, ఏదో కొంచెం వాక్యం నాకు వచ్చినది, నాకు 4 ప్రసంగం తెలుసున్నది అన్న వెంటనే పరిగెత్తడం కాదు. మనము యేసుక్రీస్తు దగ్గర ఓపిక నేర్చుకోబోతున్నాము. యేసుక్రీస్తులో వచ్చిన ఓపికను నేర్చుకోబోతున్నాము, ఓర్పును నేర్చుకోబోతున్నాము. ఆయన ఎలాగా పరిగెత్తారో ఆ ట్రాక్ లోనే ఆయన పాదము ఎక్కడ అడుగు పెట్టిందో అటు ఆ పాదం మీదే మనము ఫుట్ స్టెప్ పెట్టి ముందుకు వెళ్ళబోతున్నాము. అనేక జీవితంలో స్తోత్రం కంగారము. స్తోత్రం నేను మీకు ఒక మాట చెప్తున్నాను. 20 కిలోమీటర్ స్పీడ్ లో ఒక బోర్డు ఉంది. ఆ స్పీడ్ లో వెళ్ళమంటే యేసుక్రీస్తు అక్కడ 20 కిలోమీటర్లనే పరిగెత్తుతారు. అక్కడ స్తోత్రం మీరు 40 కిలోమీటర్లు పరిగెత్తితే మీ యేసయ్య 20 కిలోమీటర్ వెనక ఉంటారు, మీరు 20 కిలోమీటర్ ముందుకు ఉంటారు. ఏదైనా యాక్సిడెంట్ అయితే స్తోత్రం యేసు ప్రభు స్తోత్రం కాదు. స్తోత్రం మీకు అవసరము ఆయనకి ఏ స్పీడ్ ఉందో ఆ స్పీడ్ లో మీరు పరిగెత్తాలి. ఆయన ఎక్కడ ఓర్పుతో ఉన్నారో అక్కడ మనము ఓర్పుతో ఉండాలి. ఆయన ఎక్కడ పరిగెత్తారో ఆయనకు మనం పరిగెత్తాలి. ఎక్కడ నుంచి దూరం పోయారో అక్కడ మనం కూడా దూరం పోవాలి. ఎక్కడ ప్రార్థన చేశారో అది అట్లాగా ప్రార్థన చేయాలి. ఏ మనిషితో మాట్లాడారో అటువంటి మనిషితో మనం మాట్లాడాలి. ఏ మనిషి కొరకు ప్రార్థన చేశారో అటువంటి మనిషికి ప్రార్థన చేయాలి. ఎక్కడ అద్భుతం కావాలని ఆయన వెళ్ళారో అక్కడ మనం అద్భుతం చేయాలి. ఎటువంటి పరిస్థితి స్తోత్రం ఆయన చూసి ఆ పరిస్థితికి తగ్గినట్టు స్తోత్రం ఆయన తన యొక్క జ్ఞానమును ఉపయోగించారు. అటువంటి జ్ఞానమును మనము ఉపయోగించుకోవాలి. ఆమేన్ చెప్పాలి. అటువంటి స్తోత్రం. కాబట్టి అధికముగా మనము యేసుక్రీస్తు వైపు చూడబోతున్నాం. యేసుక్రీస్తు వైపు మనం చూస్తుండగా
మనకి స్తోత్రం ఆయన దగ్గర నుండి స్తోత్రం మనకి అనేక పాఠం నేర్పింపబడుతుంది. పౌలు అంటున్నారు, మీకు బోధకులు చాలామంది ఉన్నారు, తండ్రి లేదు, ఫాదర్లెస్ స్తోత్రం చిల్డ్రన్స్. యేసయ్య అంటున్నారు, స్తోత్రం నా దగ్గర వచ్చి నేర్చుకోండి, నా కాడి సులువైనది. నా దగ్గర వచ్చి నేర్చుకోండి, నా కాడి సులువైనది. ఆయన పెడుతున్న కాడి సులువైనది. ఆయన భారం పెట్టరు. ఆయన దగ్గర మనం నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే స్తోత్రం మనం ఎవరి వైపు చూడబోతున్నాము? యేసుక్రీస్తు వైపు. తర్వాత మన ముందుకు ఉంచబడిన, మనకు ముందు పెట్టబడిన స్తోత్రం, మనకి దేవుడు పెట్టిన మార్గంలో మనము ఓపికతో పరిగెత్తబోతున్నాం. పరిగెత్తెదన్ యేసు కొరకే నే పరిగెత్తెదన్ యేసు కొరకే నే పరిగెత్తెదన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వర్గీయ పిలుపు కొరకై నీ మార్గములో పరిగెత్తెదన్. స్వర్గీయ పిలుపు కొరకై నీ మార్గములో పరిగెత్తెదెను. పరిగెత్తెదానే పరిగెత్తెదా యేసు కొరకే నే పరిగెత్తెదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సాంగ్ స్తోత్రం నా జీవితాన్ని చాలా స్పర్శించిన సాంగ్. మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందిన రోజు ఈ పాటలు స్తోత్రం నా హృదయంలో రాయబడినది. స్తోత్రం. నా కొరకై తండ్రి నియమించే, నా కొరకై తండ్రి నియమించే మార్గములోనే పరిగెత్తేదా. హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఒక మార్గమును సిద్ధపరచున్నాడు. అందరికీ ఒకటే మార్గం. ఆ మార్గం పేరు యేసు క్రీస్తు అన్న మార్గం. కానీ ఆ మార్గములో స్తోత్రం, ఆ డెస్టినీ, ఆ క్రైస్ట్, ఆయన యొక్క క్రియను మనము పూర్తిగా చేయాలంటే స్తోత్రం మీకు నాకు దేవుడు కొన్ని విజన్ దర్శనం ఇచ్చి ఉన్నారు. మనకని ఒక మార్గం ఇస్తుంటాడు, మనకు ఒక ప్రత్యక్షత ఇస్తుంటారు, మనకు స్పెషల్ అసైన్మెంట్ ఇస్తుంటారు. అందరూ అన్ని పని చేయడానికి దేవుడు పిలువలే. కొందరును దేవుడు స్తోత్రం బోధించడానికి పిలిచి ఉన్నారు. కొందరును స్తోత్రం సంఘ కాపరిగా దేవుడు పిలిచి ఉన్నారు. కొందరును స్వార్థ చెప్పడానికి స్వార్థికుడిగా పిలిచి ఉన్నారు. కొందరిని స్తోత్రం ప్రార్థన చేయడానికి, స్తోత్రం విజ్ఞాపన ప్రార్థన చేయడానికి పిలిచి ఉన్నారు. కొందరును స్తోత్రం సహాయం చేయడానికి కొందరిని దేవుడు పిలిచి ఉన్నారు. కొందరిని స్తోత్రం ప్రోత్సాహించడానికి, ఎంకరేజ్ చేయడానికి దేవుడు కొందరిని పిలిచి ఉన్నారు. కొందరిని స్తోత్రం అపోస్తలుడుగా అనేక ప్రాంతంలో పట్టణములలో దేవుని యొక్క రాజ్యం కట్టడానికి అపోస్తలుగా పిలిచి ఉంటారు. కొన్ని సంఘమును బలపరచడానికి, బలహీనమైన విశ్వాసాలను స్తోత్రం ఎంకరేజ్ చేసి వాళ్ళను బలపరిచి వాళ్ళ యొక్క దర్శనమును చూపించడానికి దేవుడు కొందరు ప్రవక్తలుగా దేవుడు పిలిచి ఉంటారు. నీకు దేవుడు ఒక మార్గం పెట్టి ఉన్నారు, నాకు ఒక దేవుడు ఒక మార్గం పెట్టి ఉన్నారు. ఆ మార్గములో స్తోత్రం పరిగెత్తుచున్నప్పుడు స్తోత్రం గుడి పక్షం ఎడమ పక్షము ఎవరు చూడకూడదు. మనకు దేవుడు పెట్టిన మార్గంలో పరిగెత్తాలి. ఆ మార్గంలో పరిగెత్తినప్పుడు స్తోత్రం గుడి పక్షం ఎడమ పక్షము అనేక విషయం జరుగుతుంది. కానీ మనం ఎవరి వైపు చూడాలంటే నా యేసయ్య వైపు. నా వరుడైన యేసురాజుని నే కల్లార చూడాలి. మనకి దేవుడు ఒక్క స్తోత్రం
మార్గం పెట్టి ఉన్నారు. ఆ మార్గం యొక్క ముగింపు పరిగెత్తి 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 స్తోత్రం అలసిపోయినప్పుడు కూడా స్తోత్రం అలసట చూడకుండా, స్తోత్రం కాలు చేతులు నొప్పి వచ్చినప్పుడు కూడా ఆ వేదన చూడకుండా ఒకరోజు అయ్యో నా వల్ల కాదయ్యా అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి మిమ్మల్ని బలపరుస్తారు, దేవదూతలు వచ్చి ఎవరు బలపరుస్తారు. ఫైనల్గా వచ్చి ఇంకా అయ్యో ఇంకా పరిగెత్తడానికి ఏమీ లేదని చెప్పి ఒక స్తోత్రం ఒక గోడలాగా అనిపిస్తుంది. మీరు ఎత్తి చూస్తే అక్కడ నీ యేసయ్య ఉంటారు. హల్లెలూయా చెప్పాలి. ఇట్లా చెప్పి నిజాయితీ కలిగిన నా సేవకుడా రా అని చెప్పి నేను హత్తుకొని తండ్రి యొక్క గృహంలో నన్ను ప్రవేశింపచేస్తాడు. ఆ సంతోషమైన దినం కొరకే దేవుడు నన్ను నిన్ను ఈరోజు స్తోత్రం ఈ భూమిలో ఏర్పరిచి ఉన్నారు. ఈ భూమి ఎల్లా కరోనా 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 లాక్డౌన్ 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 స్తోత్రం. ఈ లాక్డౌన్ మధ్యలో స్తోత్రం డివైన్ కనెక్షన్, స్తోత్రం దేవునితో సహవాసము, స్తోత్రం అన్నిటిని విడిచి స్తోత్రం సులువుగా ఇరికిస్తున్న పాపమును విడిచి స్తోత్రం మనము క్రీస్తు వైపు చూడడానికి క్రైస్ట్ సెండెడ్ లైఫ్లో మనం ముందుకు కొనసాగిపోతున్నాము. హల్లెలూయా చెప్పాలి. మనం యేసు ప్రభును మాత్రమే ఫోకస్ చేయబోతున్నాము. యేసుక్రీస్తును మాత్రం ఎందుకు ఫోకస్ చేయబోతున్నామంటే తండ్రి యొక్క స్వభావం అన్నిటిను మనకి స్తోత్రం వివరించి స్తోత్రం చూపించినది ఆయననే. తండ్రి ఎలా ఉంటారంటే ఆయననే చూపించారు. నన్ను చూడు అన్నారు. హల్లెలూయా చెప్పాలి. పరలోకం గురించిన విషయం ఆయనలో చూడవచ్చు. పరలోకం ఎటువంటిది ఆయన దగ్గర చూడవచ్చు. నో టెన్షన్, నో కన్ఫ్యూషన్, నో కండమ్నేషన్, నో కంప్లైంట్స్. ఆయన లైఫ్లో స్తోత్రం ఎవరి గురించి ఆయనకి ఏ కంప్లైంట్స్ లేదు. ఓ స్తోత్రం ఫర్గివ్నెస్, హ్యాపీనెస్, జాయ్, గ్లాడ్నెస్, విక్టరీ, ఓ స్తోత్రం యూనిటీ, ఆల్ కైండ్ ఆఫ్ ప్రాస్పెరిటీ, స్తోత్రం జాయ్ఫుల్ లైఫ్. ఆ లైఫ్లో స్తోత్రం నేను మీరు మాత్రం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని స్తోత్రం విశ్వసించి స్తోత్రం ఆయన ఇచ్చిన ఈ వాక్యమును మమ్మ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పంచుకొని ఆ వాళ్ళను స్తోత్రం ఆ దైవరాజ్యంలో నడిపించడానికి ఎలాయా మీ యేసుప్రభుని చూడాలి. మీ ఎలాయా యేసుప్రభుని తెలుసుకోవాలంటే నేను మీరు చెప్పాలి. నేను ఎట్లా చేస్తున్నానో అట్లనే మీరు చేయండి అని చెప్పాలి. నన్ను చూడండి అని చెప్పాలి. నా లైఫ్ను చూడండి అట్లనే మీరు చేయండి అని చెప్పాలి. అటువంటి ఒక్క జీవితమును స్తోత్రం ఈ భూమిలో యేసయ్య స్తోత్రం పరిశుద్ధాత్మ ఎదురు చూస్తున్నారు. పక్కన ఉన్నవారు కదా, మీ పాస్టర్ ద్వారా కాదు, మీ ద్వారా పరిశుద్ధాత్మ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యేసయ్య లాగానే భూమిలో ఒక జీవితం, అది సులభం, చాలా సులభం, చాలా ఈజీ. పాపం ఈ భూమిలో పాపం చాలా కాస్ట్లీ, చాలా టెన్షన్, చాలా స్ట్రెస్, చాలా చాలా బర్డన్. కానీ యేసయ్యతో ఉన్న జీవితం బర్డన్ లేదు, స్ట్రెస్ లేదు, టెన్షన్ లేదు, కన్ఫ్యూజన్ లేదు. స్తోత్రం కాకుండా హోప్ఫుల్నెస్. ఎక్కడ పోయిన నిరీక్షణ మాత్రమే. తాగుడు బానిసుడు అయిన వాళ్ళకు తెలుసు డబ్బు లేనప్పుడు వాళ్ళు పడుతున్న అవస్థ. చెడ్డ అలవాటు పడిన వాళ్ళు పడిన ఆ టార్మెంటేషన్, టార్చరింగ్ వాళ్ళకి తెలుసు అది లేనప్పుడు. కానీ క్రీస్తులో ఉన్న జీవితం ఉంది కదా, అది ఆయనతో ఉన్న సహవాసములో ఉన్న జీవితం, అది సక్సెస్ఫుల్ లైఫ్. అక్కడ టార్మెంటేషన్ లేదు, ఉపద్రవం లేదు, అక్కడ టార్చర్ లేదు, అక్కడ స్తోత్ర కన్ఫ్యూషన్ లేదు, అక్కడ భయము లేదు, అక్కడ అనుమానం లేదు, సందేహం లేదు, స్తోత్రం వ్యతిరేకమే లేదు. అన్ని మేలులు మాత్రమే అక్కడ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి స్తోత్రం అందరూ మీ యొక్క దృష్టి మీదే చేయబట్టుకొని చెప్పండి, యేసయ్యా నిన్ను మాత్రము చూడ్డానికి నా కళ్ళు ప్రకాశించును గాక. తండ్రి ఈ లోకమును చూడ్డానికి నా కళ్ళు గురుడవును గాక. తండ్రి స్తోత్రమయ్యా, ఈ లోక అందము అది మాయము, అది మోసకరమైనది అని నా కళ్ళుకు తండ్రి నేర్పించి నిన్ను మాత్రం చూడడానికి నా దృష్టిని తెరవుమయ్యా, నా దృష్టిని తెరవుమయ్యా అని చెప్పి యేసయ్య దగ్గర అడిగితే ఇప్పుడే మీ యొక్క ఆత్మ నేత్ర తెరవబడుతుంది. మీ
మీరు వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ వాక్యం కాదు, అక్షరం కాదు కనబడుచున్నది, అక్కడ మన యేసు ప్రభు కనబడతారు. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత కనబడుతుంది. నజరేయుడైన యేసు నామములో ప్రతి దృష్టి ఆత్మీకంగా తిరగబడును గాక. యేసయ్యా నీ వైపే దృష్టి పెట్టడానికి కొరకు ప్రతి ఒక్కరికి తండ్రి స్తోత్రం ఇప్పుడు ఆత్మీకంగా కాళ్ళు తెరవబడును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. శారీరపరంగా గుడ్డిగా ఉన్న వాళ్ళకి నజరేయుడైన యేసు నామములో తండ్రి స్తోత్రమయ్యా కళ్ళు తెరవబడును గాక. విశ్వసించిన వాళ్ళకి స్తోత్రం సమస్తము సాధ్యమే. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు స్తోత్రం మన లూకా సువార్తలో స్తోత్రం 1వ అధ్యాయము 35వ వాక్యము స్తోత్రం. అక్కడ నుండి నేను ఆ ఇంట్రడక్షన్ నుండి నేను స్పిరిట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఈ ఫోర్త్ లెవెల్కి నేను స్తోత్రం ఈరోజు నేను మా వాక్యంతో మీతో పంచుకోబోతున్నాను. ఫస్ట్ మీరు లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యము. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టారు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భంలో పుట్టారు. మీరు నేను నిత్యమైన స్తోత్రం మరణం లేన జీవ వాక్యం అన్న స్తోత్ర విత్తనం ద్వారా మనం పుట్టాం. యేసు ప్రభుకి ఇంకా మాట ఉంది, ఆయన దేవుని యొక్క సీడ్ స్తోత్రం, దేవుని యొక్క బీజం ఆయన చెప్పి వాక్యం చెప్తుంది. స్తోత్రం ఆయన యొక్క వాక్యం ద్వారా మనం పుట్టినప్పుడు మనము దేవుడు వల్లే పుట్టాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం చెప్తుంది ఈ స్తోత్రం ఆ యేసుక్రీస్తు మీదే విశ్వాసం ఉంచిన వాళ్ళు దేవుని యొక్క కుమారుడై అవుటకై అధికారం కలిగి ఉన్నారు. వాళ్ళు మనిషి యొక్క ఆశయో మనిషి యొక్క ఇష్టము ద్వారా పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళు దేవుడు ద్వారా పుట్టిన వాళ్ళు. యేసుక్రీస్తు దేవుడు ద్వారా పుట్టినారంటే, పరిశుద్ధాత్మతో పుట్టినారంటే నేను మీరు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాము. రెండవది స్తోత్రం యేసు ప్రభు అటువంటి గొప్ప కార్యం చేయడానికి రెండవ కార్యం ఆయన దేవుని ద్వారా పుట్టారు. మీరు నేను దేవుడు ద్వారా పుట్టాము. రెండవది విషయము లూకా సువార్త 2వ అధ్యాయం 40 వాక్యము 2:40లో స్తోత్రం ఇలాగ చెప్తుంది. చదవండి 2:40. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తు 2వ లెవెల్ స్తోత్రం. ఇది ఈ కాలము ఆయన ఈ 5 సంవత్సరం నుండి 12వ సంవత్సరం లోపల ఆయన స్తోత్రం వాక్యమును స్తోత్రం అధికంగా ఆయన స్తోత్రం చదివి వాక్యమును నేర్చుకున్నారు. చదువుచున్న వాళ్ళు వేరే, నేర్చుకున్న వాళ్ళు వేరే. యేసు ప్రభు యొక్క జీవితము వాక్యము నేర్చుకున్న అనుభవము. వాక్యమును స్తోత్రం రీడింగ్ చేసిన కాదు, స్టడీ చేస్తున్నారు. అది ప్రాక్టికల్గా వ్యక్తిగతంగా స్తోత్రం అది అభ్యాసపరుస్తున్నారు, అది ఎక్సర్సైజ్ చేస్తున్నారు. నేను మీరు వాక్యములో స్తోత్రం ఎంత అధికముగా మనం ప్రాక్టీస్ చేస్తున్నామో యేసు ప్రభువులో 3 బ్లెస్సింగ్స్ ఆయన వాక్యం ద్వారా పెరుగుచున్నారు. వాక్యంలో పెరుగుచున్నప్పుడు స్తోత్రం ఒక యహూదా తల్లి తన యొక్క పిల్లలకి స్తోత్రం వాక్యమును పాలు ఇస్తున్నప్పుడు, ఆహారం ఇస్తున్నప్పుడు వాక్యమును చెప్తుందంట. స్తోత్రం అటువంటి వాక్యమును నేర్చుకుని ఆయన ఆత్మలో బలపడ్డారు. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ ఆత్మ యొక్క బలము ఆయన యొక్క ఆత్మలో వచ్చినది. ఆ స్తోత్రం రెండవ విషయము ఆత్మలో బలపడుచుండగా దేవుని యొక్క కృప ఆయన మీదే వచ్చినది, దైవ జ్ఞానం ఆయనలో వచ్చినది. స్తోత్రం ఈ జ్ఞానం అన్న మాటకి స్తోత్రం హెబ్రూ పదంలో ఖమాహ్ అన్న ఒక మాట రాయబడుచున్నది. ఖమాహ్ ఆ మాటకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది స్తోత్రం దేవునికి సమమైన జ్ఞానం, లేకపోతే దేవుని యొక్క జ్ఞానమే, దేవుని యొక్క జ్ఞానం. స్తోత్రం కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వాక్యములో దేవుని యందు క్రీస్తు మీకు స్తోత్రం పరిశుద్ధత, నీతి, స్తోత్రం విమోక్షణ, జ్ఞానమై ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. ఆయన విమోక్షకుడు, ఆయనే మన యొక్క నీతి, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయననే మీకు జ్ఞానమై ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క బలము కలిగిన ఒక వ్యక్తిలో స్తోత్రం పరిపక్వత, మెచ్యూరిటీ, ద గాడ్స్
విజ్డమ్ ఆయనలో వర్క్ చేస్తుంది. దేవుని యొక్క జ్ఞానం ఒక వ్యక్తిలో వర్క్ చేస్తున్నప్పుడు స్తోత్రం వాక్యం చెప్తుంది. నిర్గమకాండం 35వ వాక్యంలో బెసలెయేల్ అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుంది. 33వ అధ్యాయము, 31వ అధ్యాయము, 35వ అధ్యాయంలో బెసలెయేల్ అనే ఒక వ్యక్తికి దేవుడు తన జ్ఞాన ఆత్మనిచ్చారు. హల్లెలూయా చెప్పాలి. ఇక్కడ ఆయన వాక్యంలో ఆయన బలపరుస్తున్నప్పుడు ఆ యేసు ప్రభువుకి దైవిక జ్ఞానం అనుగ్రహించబడినది. ఆయనలో దేవుని యొక్క కృప అనుగ్రహించబడినది. ఎందుకంటే వాక్యం ద్వారా ఆయన ఆత్మను బలపరుచుకున్నారు. ఎవరైతే ఈ వాక్యమును స్తోత్రం తన యొక్క ఆహారం అని అనుకుని ఈ వాక్యమును స్తోత్రం లోపల స్తోత్రం పొందుకొని వాక్యము ద్వారా ఆత్మను బలపరుచుకున్నారో వాళ్ళ దైవ జ్ఞానం, దైవ కృప స్తోత్రం అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా చెప్పాలి. యేసు ప్రభు స్తోత్రం దేవుని యొక్క కుమారుడై పరిశుద్ధాత్మతో పుట్టినా మాత్రము, బాప్తిజం పొందినా మాత్రము స్తోత్రం మామూలుగా స్తోత్రం కామన్గా ఒక క్రైస్తవులు ఉండడానికి కూడా కాదు. ఆయన దేవుడు వలె పుట్టారు. ఆయన దేవుని యొక్క వాక్యం ద్వారా తనను బలపరుచుకున్నారు. మీరు దేవుని యొక్క వాక్యమును స్తోత్రం మీ యొక్క ఆత్మలో మీరు బలపరచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటే దేవుని యొక్క కృప, దైవ జ్ఞానం మీకు ఉచితంగా అనుగ్రహించబడింది. చాలా మంది స్తోత్రం జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. పరిచర్యలో, కుటుంబ జీవితంలో, వ్యాపారంలో, వాళ్ళ యొక్క సొసైటీలో, ఫ్యామిలీలో వాళ్ళ యొక్క జ్ఞానం, దైవిక జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. మీరు దైవిక జ్ఞానం కలిగి ఉన్నారంటే యేసు ప్రభు వల్లనే ఈ భూమిలో మీరు లేవనెత్తబడవచ్చు. అంటే యేసు ప్రభువుకి దేవుని యొక్క కృప ఉంది, ఆత్మలో బలం ఉంది, స్తోత్రం మెదడు నిండా స్తోత్రం దేవుని యొక్క జ్ఞానం ఉంది. కానీ ఆయన పరిచర్యకి ఆయన రాలే. జ్ఞానం వచ్చిన వెంటనే, బలం వచ్చిన వెంటనే ఆయన స్తోత్రం కృప కలిగిన వెంటనే ఆయన పరిచర్యకు రాలే. ఈరోజు స్తోత్రం కృప అన్న పేరుగా అర్థం తెలియకుండానే స్తోత్రం కృప అని చెప్పి ఏదైతే చేయకూడదో, ఏదైతే మాట్లాడవద్దో, ఏదైతే అర్థం చేయించడానికి మిస్అండర్స్టాండింగ్ లో, కన్ఫ్యూజన్ లో వెళ్తున్నారు. కానీ యేసు ప్రభు కంప్లీట్ గా వర్డ్ ఆఫ్ గాడ్ లో స్ట్రాంగ్ అయిన తర్వాత కూడా, ఆత్మలో బలపరచబడినా కూడా స్తోత్రం ఆ జ్ఞానులను స్తోత్రం పెద్ద వాక్య బోధకుడికి స్తోత్రం ఆయన అడిగిన ప్రశ్న ద్వారా చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నట్టు జ్ఞానం ఉన్నప్పుడు కూడా ఆయన పరిచర్యకు రాలే. ఆమె చెప్పాలి. మూడవది స్తోత్రం మీరు లూకా సువార్త 3:22 అధ్యాయము మీరు చదివితే అక్కడ వాక్యం చెప్తుంది. స్తోత్రం యేసు ప్రభు యోర్దాను నదిలో వచ్చి బాప్తిసమిచ్చే యోహాను ద్వారా బాప్తిసం పొంది స్తోత్రం లేచి ఆయన స్తోత్రం బయట వస్తుండగా అని రాయబడలే, ఆయన బయట వచ్చి ప్రార్థన చేశారు. హల్లెలూయా చెప్పాలి. ఇక్కడ స్తోత్రం, ఇక్కడ కొత్త అనుభవం, కొత్తగా పుట్టిన అనుభవం. రెండవది స్తోత్రం వాక్యములో బలపరిచే అనుభవం. స్తోత్రం మూడవది వాక్యం, స్తోత్రం వాక్యమును నెరవేరుస్తున్న అనుభవం. బాప్తిసం అన్న మాత్రం కాదు. యేసు ప్రభు చెప్పారు స్తోత్రం యోహాను బాప్తిసిచ్చే యోహాను అంటున్నారు, అయ్యా నీ ద్వారా నేను బాప్తిసం పొందాలి, కానీ నీవు నా దగ్గర వచ్చి బాప్తిసం పొందడానికి నేను అర్హుడు కాదు, నీ చెప్పలేక వారిని నేను ముట్టడానికి నేను అర్హుడు కాదని చెప్పినప్పుడు యేసే చెప్తున్నారు, ఇలాగా మనము దైవ నీతిని నెరవేర్చుట మనకి అవసరం. అంటే అర్థమేమి? స్తోత్రం ఇక్కడ ఓన్లీ నాట్ ఓన్లీ బాప్టిజం ఎక్స్పీరియన్స్ మాత్రం కాదు, దేవుని యొక్క వాక్యమును నెరవేర్చాలి. హల్లెలూయా చెప్పాలి. సంఘంకి రావాలంటే రావాలి, సంఘంలో వచ్చి కూర్చోాలంటే కూర్చాలి, బైబిల్ స్టడీ చేయాలంటే చెయ్యాలి, స్తోత్రం దేవుని యొక్క వాక్యమును దివారాత్రి ధ్యానం చేయాలంటే చెయ్యాలి, ప్రార్థన చేయాలంటే చెయ్యాలి, ఉపవాసం చేయాలంటే చెయ్యాలి, అభిషేకం పొందుకోవాలంటే పొందుకోవాలి, అన్య భాష మాట్లాడాలంటే మాట్లాడాలి, ప్రవచించాలంటే ప్రవచించాలి, ఆత్మవరం పొందుకోవాలంటే పొందుకోవాలి. మనము మతపరమైన పారంపర్యంగా ఉండడానికి దేవుడు
కించపరించలేదు. స్తోత్రం. దేవుడు ఏదైతే చెప్పారో ఆ విషయం గురించి ఈ లోకమో ఈ మనిషియో ఓ బంధువులు సొంతము ఏమి చెప్పినా నేను దేవునికి మాత్రం లోబడతాం, నేను దేవునికి మాత్రం లోబడతాం. నాకంటే చిన్నవాడు, నాకంటే అనుభవం తక్కువ ఉంది, నాకంటే స్తోత్రం ఏమీ లేన ఈ యోహాను దగ్గర దేవుడైన నేను వచ్చి మోకరించాలా, ఆయన ముందుకు వచ్చి నేను తగ్గించుకోవాలా అని యేసయ్య స్తోత్రం అక్కడ మాట్లాడలేదు. చిన్నవాడి దగ్గర పెద్దవాడైన యేసయ్య తను తగ్గించుకుంటున్నారు. ఇలాగ దైవ నీతిని ఆయన నెరవేర్చారు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. ఆ సమయంలో స్తోత్రం యేసు ప్రభు వచ్చి ప్రార్థన చేశారంట. 22వ ప్రజలందరూ బాప్తిసము పొందుచున్నప్పుడు యేసు కూడా బాప్తిసము పొంది ప్రార్థన చేయుచుండగా, ఓకే, ప్రజలందరూ బాప్తిసం పొందుచున్నప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది, హల్లెలూయా చెప్పాలి. ప్రజలందరూ బాప్తిసం పొందాలి. మీరు ఏ సంఘంలో ఉన్నారు సరే, తండ్రి యేసుక్రీస్తును విశ్వసించి స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు స్తోత్రం జలములో మునికి బాప్తిసం పొందుచున్నదే ఒరిజినల్ బిబ్లికల్ బాప్తిసం. అది అన్నిటికీ మీనింగ్ ఉంది. నేను పుట్టినప్పుడే నేను బాప్తిసం పొందాను, చిన్నప్పుడే బాప్తిసం పొందాను, అది గురించి నాకు తెలియదు, అది గురించి దానికి వాల్యూ ఉందా నాకు తెలియదు. అది యేసయ్య రాకడంలో చూసుకుంటాం. కానీ స్తోత్రం ప్రజలందరూ బాప్తిసం పొందిన మధ్యలో యేసు ప్రభు 30 సంవత్సరంలో, అంటే అర్థమేమి అన్నది మంచిది చెడ్డది ఎరిగిన వెంటనే ఎరిగిన కాలములో ఆయన స్తోత్రం బాప్తిసం పొందారు. మీరు బాప్తిసం పొందాల్సిన కాలంలో బాప్తిసం పొందాలి. స్తోత్రం. కాలం సమీపమైనది. బాప్తిసం అన్నది మిమ్మల్ని దేవుని యొక్క కుమారుడై స్తోత్రం మార్చడానికి, దేవుని యొక్క రాజ్యంలో చేర్చడానికి అది స్తోత్రం టికెట్ పాస్. అది లేకుండా దైవరాజ్యం వెళ్ళాలంటే అది అసాధ్యం. వెంటనే చెప్తారు, సిలువలో వేలాడినప్పుడు ఆ దొంగవాడు కూడా పరదేశి వెళ్ళారు కదా అని చెప్పి, ఆయనకి స్తోత్రం ఆపర్చునిటీ అక్కడ లేదు. ఆపర్చునిటీ లేనప్పుడు అక్కడ దేవుడు ఆయనను అంగీకరించారు. ఆపర్చునిటీ ఉంది, ప్రసంగం విని అన్నిటిని విని వాళ్ళు అట్లా చెప్పారు, వీళ్ళు అట్లా చెప్పారు, నా ఇంట్లో అట్లా చెప్తారు, నా కుటుంబంలో నన్ను తీసి పడేస్తారు. ఎవరు పడేసినా పడేయలేకపోయినా, ఎవరు అంగీకరించలేకపోయినా నేను మీకు ఒక మాట చెప్తున్నాను, పరలోకం మిమ్మల్ని అంగీకరించకపోకుండా స్తోత్రం ఈ భూమిలో వదిలేస్తే అదిలాగా స్తోత్రం నిర్భాగ్యం దుర్భాగ్యం ఏమీ లేదు. కాబట్టి బాప్తిసం పొందాలి అన్న స్తోత్రం ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఆలస్యం చేయవద్దు, నిర్లక్ష్య చేయవద్దు. నా యేసు చాలా త్వరగా మధ్య ఆకాశంలో వచ్చి పరిశుద్ధాత్మ ముద్ర పొందిన వాళ్ళను, బాప్తిసం పొందిన వాళ్ళను ఆయన స్తోత్రం మధ్య ఆకాశంలో వచ్చి తీసుకోబోతున్నారు. చాలా త్వరగా తీసుకోబోతున్నారు. సంఘం ఎత్తబడబోతున్నది. ఒరిజినల్ సంఘం ఎత్తబడబోతున్నది. డూప్లికేట్ చర్చ్ మాత్రం ఇక్కడ ఉంటుంది. హల్లెలూయా చెప్పాలి. యేసయ్య అక్కడ బాప్తిసం స్తోత్రం బాప్తిసం పొంది ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆ పావర రూపంలో వచ్చినది చూశారు. అప్పుడు ఆయన పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నేను ఒక విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్తోత్రం. పరిశుద్ధాత్మ పొందుట అయినది పుట్టినప్పుడే పరిశుద్ధాత్మతో పుట్టారు కదా, ఆత్మ ద్వారా బలపరచబడ్డారు కదా, మరలా ఎందుకు పొందుకోవాలి? హల్లెలూయా చెప్పాలి. ఇది ఆత్మలో, మనిషిని ఆత్మ ప్రాణం శరీరంగా దేవుడు సృష్టించారు కాబట్టి ఇది ఆత్మలో జరిగిన విషయం. ఈ రెండవది స్తోత్రం ఆత్మలో జరిగిన విషయం. కానీ మూడవది ఈ విషయము పొందుట అన్నది అది శరీరంలో పొందుతున్న అనుభవం. బైబిల్ చెప్తుంది స్తోత్రం క్రీస్తు మీ ఆత్మలో నివసిస్తున్నారు. మీ యొక్క హృదయములో దేవుని యొక్క వాక్యం నింపుకోవాలి. అది మీ మనసు, మీ హృదయము. కానీ వాక్యం చెప్తుంది స్తోత్రం మీరు ఎరగరా, మీకు తెలియదా, మీ యొక్క శరీరమే దేవుని యొక్క ఆలయమై ఉన్నది అని. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
ఆర్ ద టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మీరు ఎరుగరా, పరిశుద్ధాత్మ యొక్క ఆలయం మీ శరీరం. చదవండి 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా. చాలు. అంటే దేహం, ఈ శరీరం, అది పరిశుద్ధాత్మ యొక్క ఆలయం. హల్లెలూయా. చాలా మంది స్తోత్రం పరిశుద్ధాత్మ పొందుట అంటే స్తోత్రం ఏమో అనుకుంటున్నారు. యేసు ప్రభు ఆకాశము వైపు చూసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి జవాబుగా పరలోకం తెరవబడుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి బాప్తిజం పొందిన వాళ్ళు చేయాల్సిన ప్రార్థన ఏమంటే, ఆత్మ మండలములో మీకు అడ్డుపెట్టుచున్న దుష్టాత్మ సైన్యంతో యుద్ధం చేయాలి. యేసు ప్రభు ఆకాశంలో ఉన్న ఇత్తడి తలుపును విరగొట్టబడినట్టు, ఇనుప గడియను విరగొట్టబడినట్టు ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు పరలోకం తెరవబడింది. యేసు ప్రభు ప్రార్థన చేశారు. స్తోత్రం. మీరు 3rd లెవెల్ వస్తున్నప్పుడు యు నీడ్ స్తోత్రం బాప్టిజం. After the baptism we need the warfare prayer, very strong prayer. Hallelujah. మీరు స్తోత్రం మీకు వ్యతిరేకంగా మీ యొక్క ఆత్మ మండలములో ఒక యుద్ధ ప్రార్థన చేయాలి. యేసు ప్రభు బాప్తిజం పొందిన తర్వాత పార్టీ పెట్టి వెళ్ళిపోలే. పాస్టర్కి కానుక, బంధువులందరికీ స్తోత్రం, ఫ్రెండ్స్ అందరికీ బిర్యానీ. స్తోత్రం. బాప్తిజం అనేది అది కాదు. ఆ బాప్తిజం పొందిన వెంటనే ప్రభు యేసు నెక్స్ట్ లెవెల్కి సిద్ధమవుతున్నారు. పరిశుద్ధాత్మలు నిండి ఒక ప్రవచన మాట మీకు విడుదల చేస్తున్నాను. నిన్ను నా పరిశుద్ధాత్మ బాప్తిజం పొంది ఇంకా యుద్ధ ప్రార్థన చేయలేదంటే నా పరిశుద్ధాత్మ నిన్ను ఆ యుద్ధ ప్రార్థన కొరకు సిద్ధపరుస్తున్నారు. ఎంతమందికి ఆ యుద్ధ ప్రార్థన అభిషేకం కావాలనుకుంటున్నారు? మీ యొక్క ఆత్మ మండలంలో ప్రధానులు స్తోత్రం, అధికారులు స్తోత్రం, దుష్టాత్మ సైన్యము, అంధకార లోకాధిపతి యొక్క శక్తులు స్తోత్రం ఏదైతే ఉందో అది నరికి పడడానికి ఒక అభిషేకం కావాలి. ఇప్పుడు నా ఆత్మ మండలం తెరవబడాలని ఆశపడుచున్న వాళ్ళు కుడి చేయి పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో ఇప్పుడు నేను ప్రార్థన చేయుచుండగా తండ్రి స్తోత్రమయ్యా, ఆ వారియర్ ప్రేయర్ తండ్రి స్తోత్రమయ్యా, prayer anointing, warrior prayer anointing, I release right now. I release in the name of Jesus. అనేక మంది బాప్తిజం పొందిన తర్వాత స్ట్రగుల్ ఆగుచున్నారు. అనేక మంది బాప్తిజం పొందిన తర్వాత స్తోత్రం ఆశీర్వాదములు పొందలేకపోతున్నారు. ఇదివరకు స్తోత్రం అపవాది అడ్డుపడిన ఆ ఆత్మ మండలము ఈ రోజు మీ కొరకు తెరవబడబోచున్నది. నజరేయుడైన యేసు నామములో receive that prayer anointing in the name of Jesus. Many in the Bible there are many kind of prayer. One kind of prayer, warfare prayer. One kind of prayer, warfare prayer. Church, forgot this prayer life. స్తోత్రం. మీ లైఫ్ లో శాపములు, మీ పూర్వీకుల ద్వారా వచ్చిన అంధకార క్రియలు, మీ పూర్వీకుల ద్వారా వచ్చిన స్తోత్ర విగ్రహ క్రియలు, మాంత్రిక క్రియలు, స్తోత్ర హత్య, స్తోత్ర రక్తం చిందుట, నోటికి చెప్పడైన పాపకరమైన విషయము, ఇది అన్నిటిను స్తోత్రం నీ వెనక వెంబడించి వస్తుంది. యేసు ప్రభు యొక్క వంశావళిలో చూస్తే స్తోత్రం రాజులు ఉన్నారు, పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు, గొప్ప కార్యం చేసే వాళ్ళు ఉన్నారు, అన్యులు అయిన మోయాబీయులు ఉన్నారు, స్తోత్రం తామారన్న అన్యులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. ఇటువంటి స్తోత్రం యేసు ప్రభు యొక్క వంశావళిలో అపవాది యొక్క అధికారం ఉన్నప్పుడు ఆయన బాప్తిజం పొందిన వెంటనే ఆయన ఇంటికి వెళ్ళలే, ఆయన ప్రార్థనకి వెళ్ళారు. ఎందుకొరకంటే ఆయన జీవితంలో పూర్వీకంలో ఏదైతే అపవాది సంబంధమైన వాళ్ళు ఆ స్తోత్రం ఆ వంశావళిలో దుష్టాత్మక ఆహ్వానం తెరిచారో ఆ ద్వారం అన్నిటిని మూసేసి పరలోక ద్వారం తెరవబడడానికి కొరకు. ఇట్ ఈస్ అ వార్ఫేర్.
దిస్ ఇస్ ఎ పైనియర్ మినిస్ట్రీ, బిగినింగ్ మినిస్ట్రీ. మీ ఫ్యామిలీలో శాపం విరగొట్టబడాలి, దానికి రక్షణ పొందిన, అభిషేకం పొందిన, ఆ బాప్తిజం పొందిన నీ యొక్క ప్రార్థన కావాలి. 2006వ సంవత్సరంలో మా ఇంటిలో స్తోత్రం 6 లక్షల రూపాయలు అప్పు ఉంది. స్తోత్రం, మాకు స్తోత్రం అప్పులో నుండి బయటపడడానికి స్తోత్రం ఏ మార్గం లేదు, అన్ని స్తోత్రం మూసివేయబడిన కాలం అది. స్తోత్రం, మాకు 3 లారీస్ ఉండే, నష్టమైపోయినది. వడ్డీ 25,000కి 58,000 రూపాయలు వడ్డీ కట్టాము. వడ్డీకి స్తోత్రం, వడ్డీ కట్టుతా ఉన్నాము. స్తోత్రం, అప్పు తీరలే. కానీ స్తోత్రం, నాకు స్తోత్రం శాపమును విరగొట్టడానికి గురించి ఒక పుస్తకం నాకు దొరికింది. స్తోత్రం, ఆ పుస్తకంను చదివి స్తోత్రం నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలిచాను. నేను రక్షణ పొంది 3 నెలలు కూడా కాలేదు. నేను స్తోత్రం ఫ్యామిలీ మెంబర్స్ అందరం పిలిచి ఒకరోజు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాము. స్తోత్రం, నేను ప్రార్థన చేసినప్పుడు స్తోత్రం 3 గంటలు 4 గంటల్లో స్తోత్రం మేము వాక్యం చెప్పి ప్రార్థన చేశాము. ఒక వాక్యం చెప్పి ప్రార్థన చేస్తుండగా స్తోత్రం నా యొక్క అన్నయ్యకి స్తోత్రం ఏ అర్హత లేని ఆయనకి స్తోత్రం ఒక కాంట్రాక్ట్ వస్తుంది. ఆ పెద్ద కాంట్రాక్ట్లో ఈయన ఒక పార్ట్నర్ కాంట్రాక్ట్గా మారిపోయినప్పుడు స్తోత్రం పెద్ద 800 కోట్లకు నాకు స్తోత్రం టనల్ ప్రాజెక్ట్లో ఈయనకి స్తోత్రం లైసెన్స్ దొరుకుతుంది అక్కడ కాంట్రాక్ట్ ఉండడానికి. ఆ కాంట్రాక్ట్ వస్తుండగా 6 లక్షల రూపాయల అప్పు స్తోత్రం కంటికి కనబడలేకపోయినది. అప్పటి నుండి ఇదివరకు నా ఫ్యామిలీలో అప్పు అన్న శాపం లేదు. ఎందుకంటే స్తోత్రం ఆ దరిద్రము, ఆ శాపము వంశావళిలో వచ్చినది. కానీ ఇది నా పువ్వు, నా యొక్క ఆత్మీయంగా నా యొక్క ఎదుగుదగిన ఆటంకము ఉంటుందని చెప్పి నాకు ఒక జ్ఞానం కలుగుతుండగా అతనికి వ్యతిరేకంగా ప్రార్థన చేశాను. స్తోత్రం ఆ యుద్ధం చేసినప్పుడు స్తోత్రం ఆ ఫ్యామిలీలో పడిన స్పిరిట్ ఆఫ్ పావర్టీ బ్రేకప్ అయినది. నేను స్తోత్రం మీ ఫ్యామిలీలో వెంబడిస్తున్న పూర్వీక సంబంధమైన క్రియలన్నిటిని విరగొట్టడానికి కొరకు బాధ్యత కలిగిన వ్యక్తి వేరే ఎవరు లేదు. మీ యొక్క తల్లియో తండ్రియో మీ యొక్క మామయ్య అత్తనో మీ యొక్క భర్తనో పిల్లనో కాదు. ఆ బాప్తిజం పొందిన నీవే. నీ యొక్క ప్రార్థనకి స్తోత్రం పరలోకంలో వాల్యూ ఉంది. అపవాది రాజ్యం వణుకుతుంది, అపవాది యొక్క క్రియలు నరికివేయబడుతుంది. ప్రార్థన చేయండి, విజ్ఞాపన ప్రార్థన కాదు, యుద్ధ ప్రార్థన, ఎంజి ప్రార్థన, నీటి కాల్చి ప్రార్థన. నో, ద రోరింగ్ లయన్ లైక్ అ ప్రేయర్, ద అథారైజ్డ్ ప్రేయర్, ద వారియర్ ప్రేయర్. Father, in the name of Jesus Christ of Nazareth, I pray for your children's life. Every generational curses be break. Every evil altars be break. Every blood covenants be break. Every demonic authorities be break. Every poverty spirit be break. In the name of Jesus. Shout, commanding, demanding like prayer. Not a soft prayer. ఒక వాక్యం చదవాలి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధముతో కన్నీళ్లతోను తన మరణంలో నుండి రక్షింపబలగానికి ప్రార్థనలోను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడ్డారు. స్తోత్రం. ఆయనకు లోబడుచున్న ప్రతి ఒక్కరికి రక్షణ ఇవ్వడానికి, నిత్య రక్షణ ఇవ్వడానికి ఆయన కారణమయ్యాడు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడే కాదా? యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవారే కాదా? ఆయనకే ప్రార్థన జీవితంలో ఎటువంటి ప్రార్థన జీవితం అంటే స్తోత్రం కన్నీటితోనూ స్తోత్రం మరణంలో నుండి తను రక్షించడానికి స్తోత్రం దేవుని చూసి బలమైన శబ్దముతో కన్నీటితో విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా ఆయనలో ఉన్న భయభక్తి నిమిత్తం
నిమిత్తము, ఆయనలో ఉన్న స్తోత్ర విధేయత నిమిత్తము ఆయన అనేకులను రక్షించే వ్యక్తిగా మారాడు. గ్లోరీ టు జీసస్. బాప్తిజం పొందిన మీరు మీ యొక్క స్తోత్రం బలమైన స్తోత్రం, వైరాగ్యమైన, రోషం కలిగిన, కన్నీరు కలిగిన, భారం కలిగిన ప్రార్థన మీ యొక్క పూర్వీకంలో నేను వచ్చిన దుష్ట శక్తిని అడిగిన కొట్టేస్తుంది, పరలోకమును నీ కొరకు తెరుస్తుంది. తెరవడం మాత్రం కాదు, స్తోత్రం నీ ద్వారా అనేకులు రక్షించబడతారు. ఆ రక్షించబడిన వాళ్ళు మీ పూర్వీకులు ఉన్నారు, మీ యొక్క భవిష్యత్తులో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ రక్షణకి కారణము బాప్తిసం పొందిన నీవే. ఎంతమంది ఆమెన్ చెప్పి రిసీవ్ చేస్తున్నారు? మీ యొక్క ప్రార్థనకే విలువ ఉన్నది. యేసు ప్రభు బాప్తిసం పొంది ప్రార్థన చేసినప్పుడు స్తోత్రం, హి రిసీవ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ పొందుట అన్న వెంటనే స్తోత్రం, నేను శరీరములో పరిశుద్ధాత్మ స్తోత్రం శరీరము ఆలయంగా మార్చడానికి కొరకు ఆయన వస్తున్నప్పుడు స్తోత్రం, మీదే వస్తున్నప్పుడు మీ చేతులు కాళ్ళు వణుకుతుంది, నీ నాలుక కదులుతుంది, నీ కళ్ళు స్తోత్రం ఏదేదో చూస్తుంది, నీ యొక్క కాలు స్తోత్రం నిలబడలేకుండా పోతుంది. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నీ శరీరం తట్టుకోలేదు. ఓ స్తోత్రం, ఆ సమయంలో నీకు అన్య భాష వస్తుంది, వచనపూర్వమైన దర్శనాలు చూస్తావు. ఇది ఒక అనుభవం. ఈ పరిశుద్ధాత్మ పొందుట అనేది అనుభవం. అది చదవడానికి కొరకు కాదు, అది అనుభవించడానికి. సో పరిశుద్ధాత్మ ఎవరైనా స్తోత్రం కొత్తగా పరిశుద్ధాత్మ పొందుతున్నప్పుడు వాళ్ళు స్తోత్రం ఒకవేళ గట్టిగా అరిచి అన్య భాష మాట్లాడి చెప్పట్టుకోండి స్తోత్రం కింద పడిపోయి ఏదైతే చేస్తున్నా ఏదైతే మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళకి ఏమో ఒకలాగా వస్తుంది, దయ్యం వచ్చిందేమో. పరిశుద్ధాత్మ యొక్క క్రియ అది ఎవరు అర్థం చేసుకోలేరు. ఆల్రెడీ చెప్పి ఉన్నాను, పరిశుద్ధాత్మ క్రియకు వ్యతిరేకంగా అర్థం కాలేదంటే మాట్లాడవద్దు, విమర్శించవద్దు, క్షమాపణ ఉండదు. ఈ లోకంలో ఆ లోకంలో క్షమాపణ ఉండదు. న్యాయ తీర్పు దినమున కూడా క్షమాపణం లేదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడి ఉంటుంటే ఇప్పుడే క్షమాపణ పొందండి, తెలియకుండా చేశానే క్షమించండి అని చెప్పి దేవుడు క్షమిస్తారు. ఓకే, యేసు ప్రభు ప్రార్థన కన్నీటితో భారం కలిగి ఆయన చేస్తున్న ప్రార్థన, గెత్సెమనేలో ఆయన యొక్క ప్రార్థన స్తోత్రం, రక్తము స్తోత్రం చెమటలో వస్తుంది, ప్రతి నరములన్నీ స్తోత్రం నరాలు పేలిపోయింది. అంత ప్రెషర్తో ఆయన ప్రార్థన చేశారు. నా దగ్గర 2-3 సహోదరులు వచ్చి నా దగ్గర అడిగారు, బ్రదర్ ఎందుకు ఇంత గట్టిగా అరిచి మీరు ఇట్లా మెసేజ్ చెప్తున్నారు, గొంతు పోతుంది. నేను ఒకటే మాట చెప్పాను, చావు రాదు కదా. అట్లా ఒకవేళ చావు వస్తే సంతోషం కదా, దేవుని యొక్క సన్నిధిలో కదా పోతుంది ప్రాణం. యేసు ప్రభువే స్తోత్రం అరిచి ప్రసంగం చేయడానికి, అరిచి ప్రార్థన చేయడానికి సిగ్గుపడలేదంటే ఆయన కంటే నేను మీరు ఎవరో గొప్పవాడు కాదు. హెల్త్ కాన్షియన్స్, హార్ట్ ప్రాబ్లం, హల్లెలూయా చెప్పలే. 5,000 మందికి స్తోత్రం, 5,000 కుటుంబము వచ్చినప్పుడు యేసయ్య స్తోత్రం, మంచి ఈ ఏరియాలో మంచి బెస్ట్ సౌండ్ సిస్టమ్ ఏదో తీసుకుంటారని చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు ప్రసంగం చేయడానికి ఇది లేదంటే స్తోత్రం అని చెయ్యదు. కానీ 5,000 మంది కుటుంబము ఒక్కరు ప్రసంగం చేశారు. ఎన్ని గంటలు తెలుసా? 72 గంట. 72 గంట 5,000 మందికి స్తోత్రం సౌండ్ వినబడాలంటే ఈయన శక్తి, ఎంత శక్తి ఈయన ప్రయోగించి ఉండవచ్చు, ఎంత బలము ఆయన ప్రయోగించి ఉండవచ్చు.
దేవుని యొక్క విశ్వాసులారా, నేను మీరు మౌన ప్రార్థన చేసే వరకు మరణ ఆత్మ అనే సంఘంలో క్రియేట్ చేస్తుంది. నీ యొక్క బలము పట్టుకొని, నీ యొక్క నడుము కట్టుకొని, నీ యొక్క శబ్దము స్తోత్రం పరలోక మండలంలో క్రియేట్ చేసిన దుష్టాత్మ రాజ్యాన్ని కదలించినట్టు ప్రార్థన చేయాలి. మౌన ప్రార్థన చేయడానికి సిగ్గు. ప్రార్థన చేస్తే ఏమో అనుకుంటున్నా చెప్పి. నా ప్రభు యేసు పబ్లిక్ లో అన్ని జనము పోతున్నారు, కానీ ఈ రోజు స్తోత్రం ఆయన ఎవరిని చూడలే, పరలోక తండ్రిని చూసి ప్రార్థన చేశారు. నేను ఈ రోజు ఉదయము వాట్సాప్లో స్తోత్రం ఒక వీడియోను చూసి ఆశ్చర్యపడ్డాను. బెంగళూరు పట్టణంలో స్తోత్రం ఒక ఆఫ్రికన్, ఆయనకి స్తోత్రం ఇల్లు లేదు, ప్లాట్ఫామ్లో ఉన్నారు. స్తోత్రం కరోనా వైరస్ అందరూ స్తోత్రం లాక్డౌన్లో పెట్టింది. ఆయన పూజించారో లేదో తెలియలే, స్తోత్రం మంచి వస్త్రం ఉందో తెలియలే, ఆయనకి ఇక్కడ స్తోత్రం ఆయనకి ఖర్చు పెట్టడానికి డబ్బు ఉందో లేదో తెలియలే. ఆ ఒక్క వ్యక్తి చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామమును మహిమపరుస్తున్నారు. మోకరించి పబ్లిక్ లో, అక్కడ పోలీసులు వెళ్తున్నారు, అక్కడ మనుషులు వెళ్తున్నారు. హల్లెలూయా చెప్పాలి. ఆ వ్యక్తి చప్పట్లు కొట్టి దేవునికి, ఆయనకి వచ్చిన భాషల్లో దేవుని చూసి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. స్తోత్రం. ఏ దేశం తెలియలే, ఆయన ఈ దేశం సంబంధమైన వ్యక్తి కాదు. Kara platform became another nation, but he is focused in Lord, our Jesus Christ. నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితిలో మీ యొక్క ప్రార్థన జీవితంను మానక ఆయన సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా నిలబడండి. హల్లెలూయా చెప్పాలి. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈయనకి ఆత్మమండలం తెరవబడుచున్నది. He's got రెవల్యూషన్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆమేన్ చెప్పాలి. మీరు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ మీకు పరలోకం తెరవబడుతుంది. పరిశుద్ధాత్మ పావుర ఆకారంలో వస్తున్నది, ఆయన చూశారు అన్నది. అంటే మీనింగ్ ఏమి? he received రెవల్యూషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని చూశారు. పరిశుద్ధాత్మను పొందుట మాత్రం కాదు, we need a revelation, ప్రత్యక్షత. పరిశుద్ధాత్మ గురించి ఉన్న ప్రత్యక్షత కావాలి. ఆయనలో 7 మండలం ఉంది. ఆల్రెడీ నేను మెసేజ్లో చెప్పాను. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమున ఆత్మ, ఆలోచనకి బలముకి ఆధారమగు ఆత్మ, తెలివి యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. హల్లెలూయా చెప్పాలి. ఇక్కడ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ అవేర్నెస్, స్పిరిట్ ఆఫ్ కౌన్సిలింగ్, స్పిరిట్ ఆఫ్ మైట్ ఆర్ పవర్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిట్ ఆఫ్ రెవరెన్స్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద 7 స్పిరిట్. 7 ఆత్మ, పరిశుద్ధాత్మ 7 రీతిగా క్రియేట్ చేస్తారు. మనకి పరిశుద్ధాత్మ అన్న వెంటనే చాలా ఏమి వస్తుందంటే నవ్వులు, అనుమానములు. నేను ఒక సంఘంకి వెళ్ళి ప్రార్థన పరిశుద్ధాత్మ గురించి మెసేజ్ ఇచ్చి స్తోత్రం అన్య భాష మాట్లాడుతుంటే స్తోత్రం ముసుకేసుకుని నవ్వి ఇట్లా ఒక్కొక్క నవ్వి వెనక ఉన్న వాళ్ళని చూసి నవ్వుతున్నారు. వీళ్ళు నవ్వినా సరిపోదా? వెనక ఉన్న వాళ్ళని చూసి స్తోత్రం మెసేజ్ ఇక్కడ నుంచి ఉంటున్నారు, ముందుకు కూర్చుంటున్నారు, కానీ వెనక ఉన్న వాళ్ళని చూసి నవ్వుతున్నారు. నేను అనుకున్నాను, ప్రభువా సంఘం యొక్క పరిస్థితి ఎక్కడ పోయింది? ఎండిపోయిన పరిస్థితి. పరిశుద్ధాత్మ కదా సంఘమును స్థాపించేవాడు. మొట్టమొదటిసారి అపోస్తల కార్యములో స్తోత్రం పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత కదా మొట్టమొదటి సంఘం స్థాపించబడినది. ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క క్రియ ఎక్కడ? సంఘములో. పరిశుద్ధాత్మకి స్థానం ఎక్కడ? సంఘములో. ప్రార్థనలో పరిశుద్ధాత్మ ఎక్కడ స్థానం? ఆరాధనలో పరిశుద్ధాత్మకి ఎక్కడ? వాక్యంలో పరిశుద్ధాత్మ ఎక్కడ స్థానం? వాక్యం మధ్యలో పరిశుద్ధాత్మ. అన్య భాష మాట్లాడకూడదంట సంఘంలో. అన్య భాష మాట్లాడకూడదంట, గట్టిగా అన్య భాష మాట్లాడకూడదంట.
హల్లెలూయా. చాలా క్రూరత్వం. కానీ పరిశుద్ధాత్మ యొక్క క్రియను యేసు ప్రభు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. మీరు పరిశుద్ధాత్మ పొంది ఉండవచ్చు, కానీ మీకు పరిశుద్ధాత్మ గురించి ఉన్న ప్రత్యక్షత జ్ఞానం కావాలి. హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభు స్తోత్రం పరిశుద్ధాత్మను పొందారు. పొందడానికి కారణం ఏమంటే స్తోత్రం రెవల్యూషన్. మీరు పొంది ఉన్నారు, కానీ ఏమి క్రియ జరగలేదు. కారణం ఏం తెలుసా? ల్యాక్ ఆఫ్ విజ్డమ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ హోలీ స్పిరిట్. ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ గురించి అధికంగా ధ్యానించండి. 40 రోజు అధికంగా ధ్యానించండి. లాక్డౌన్ జూన్ 1 వరకు వెళ్తుంది. హ్యాపీగా పరిశుద్ధాత్మ గురించి ధ్యానించండి. ఎవ్రీ డే, డే బై డే స్పిరిచువల్ గ్రోత్. డోంట్ వేస్ట్ యువర్ టైం. స్తోత్రం. యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి ఉన్న ప్రత్యక్షత కలిగి స్తోత్రం ఆ ప్రత్యక్షతను పొందారు. పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చారు. అప్పుడు పొందిన అనుభవం ఆయనకి ప్రత్యక్షత ఇస్తున్నది. ఆ పొందిన అనుభవంకి కారణం ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతకి కారణం ఈయన యొక్క ప్రార్థన. ఆ ప్రార్థనలో ఆత్మమండలం తెరవబడుచున్నది. దైవ ఆత్మ దిగి వస్తూ ఉన్నారు. ఆయనకి కలిగిన ప్రత్యక్షతనే ఆయనకి పరిశుద్ధాత్మను పొందడానికి కారణం. అంటే మేము బ్రదర్ ఆ పాస్టర్ గారు వచ్చి చేయబట్టి ప్రార్థన చేసినప్పుడు మేము పొందిన పరిశుద్ధాత్మ అది వేరేయా? లేదు, సత్యమే పొందినారు. కానీ వచ్చిన ఆయన ఎటువంటి ఆయన మీకు తెలుసా? ఎంత శక్తి ఉన్నవాడిని ఆయన మీకు తెలుసా? ఆయనలో ఎంత స్తోత్రం అనంత జ్ఞానం ఉంది తెలుసా? అదిని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అదిని మీరు డెమాన్స్ట్రేట్ చేయగలుగుతారా? అదిని మాతరికి చూపించడానికి, అదిని స్తోత్రం ప్రకటించడానికి కలుగుతారా? యేసు ప్రభు పొంది ప్రత్యక్షత పొందినప్పుడు స్తోత్రం 3వ లెవెల్లో ఆయన పరిచర్యకు రాలే, ఓపికతో పరిగెత్తుచున్నారు. 4th లెవెల్ 4వ అధ్యాయము 1వ వాక్యం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి. హల్లెలూయా చెప్పాలి. ఇక్కడ ఆత్మచేత నింపబడిన, ద ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. He was filled with the Holy Spirit. Receiving experience, filled experience, always different. హల్లెలూయా చెప్పాలి. కొనడం వేరే, హల్లెలూయా లోపల తీసుకోవడం వేరే, తాగడం వేరే. కూల్ డ్రింక్స్ బాటిల్ చేతిలో ఉంది, మీ తప్పి తీరిపోతుందా? తాగాలి. ఆమెను చెప్పాలి, తాగాలి. అప్పుడే కడుపు నింపబడుతుంది. బాటిల్లో ఉన్నది అక్కడనే ఉంది. స్తోత్రం. బైబిల్లో ఉన్నది అక్కడనే ఉంది, అది లోపల లేదు. ఇక్కడ ఉన్నది ఇక్కడ రాలేదంటే మీ బైబిల్ పేపర్ అక్షరముగా అట్లనే ఉంటుంది. ఆ పేపర్ను ఒకరోజు పురుగులు కోరుకుని కోల్పోతుంది. వెతికినా కూడా తర్వాత దొరకదు. ఇక్కడ ఉండాలి. వర్డ్ ఆఫ్ గాడ్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. నేను మీతో చెప్పిన వాక్యమే ఆత్మయు జీవమై ఉన్నది. చదవండి యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వాక్యం. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఆత్మయే జీవింపచేస్తున్నది. శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మ జీవమునై ఉన్నవి. ఆత్మ జీవమునై ఉన్నది. మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. హల్లెలూయా చెప్పాలి.
మీలో విశ్వసించిన వారు కొందరే ఉన్నారు. దేవునికి స్తోత్రం. పక్కన చెప్పండి, మీలో విశ్వసించిన వారు కొందరే. అందరికి చెప్పినా కొందరే విశ్వసిస్తారు. కొందరు నవ్వుతారు, కొందరు యహద్దాల చేస్తారు, కొందరు కేలి చేస్తారు, కొందరు ఏంటి చిరాకు పడతారు. హల్లెలూయా చెప్పాలి అని కొందరే విశ్వసిస్తారు. యేసయ్యకు అందరు కావాల్సిన అవసరం లేదు, విశ్వసించిన కొందరు చాలు. హల్లెలూయా చెప్పాలి. 1,00,000 మంది ఉన్న సంఘం కావాల్సిన అవసరం లేదు, విశ్వసించిన 12 మంది ఉన్న ఆ సంఘమే పెద్ద సంఘం. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 8వ వాక్యము. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లా నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనిదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుని లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది నీ ఎదుట నిలిచి 40 సంవత్సరంగా ఒకడు కొంటివాడుగా ఉన్నాడు. పేతురు చెప్పారు, నా దగ్గర ఏమీ లేదు, వెండి బంగారం లేదు అన్నారు. నా దగ్గర కలిగినది నీకు ఇస్తున్నా అన్నారు. నేను అక్కడ వెళ్తే ట్రాక్ మారిపోతుంది కాబట్టి కలిగిన చెప్పిన వెంటనే యేసునామం లేచి నడుమన్నారు. లేచి నడిచాడు. 4వ అధ్యాయంలో అక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. హల్లెలూయా చెప్పలే. ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు స్తోత్రం, పరిశుద్ధాత్మ ఇక్కడ ఆత్మ ఎట్లా ఉందయ్యా? అక్కడ పరిశుద్ధాత్మతో నిండినవాడే. చాలు, ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఆర్గ్యుమెంట్ కొరకు కొందరు వస్తున్నారు. వాళ్ళ దగ్గర మాట్లాడడానికి స్తోత్రం పరిశుద్ధాత్మ నింపుదల కావాలా అంటే అర్థం ఏం తెలుసా? అపోస్తలుడు పీటర్ స్తోత్రం స్వస్థతకి మాత్రం పరిశుద్ధాత్మను డిపెండ్ అవ్వలే, అద్భుతాలకు మాత్రము డిపెండ్ అవ్వలే, పరిచర్యకు మాత్రం డిపెండ్ అవ్వలే. ఎవరి దగ్గర మాట్లాడడానికి కూడా పరిశుద్ధాత్మను డిపెండ్ అయి ఉన్నారు. ఇదే ఆత్మ నిండిన అనుభవం. ఆమేన్ చెప్పాలి. ఈ ప్రయాణంలో అన్ని భాషల్లో దేవుని యొక్క వాక్కును ఒప్పుకుంటా కంటిన్యూగా ఉండాలి. మీరు నడిస్తే అన్ని భాషల్లో నడవాలి. మీరు మార్కెట్కి వెళ్తే అన్ని భాషలనే మాట్లాడి వెళ్ళాలి. చర్చికి వెళ్తున్నప్పుడు అన్ని భాషలనే వెళ్ళాలి. పరిశుద్ధాత్మ నింపుదలది, నిండిన అనుభవం. వాక్యంను కన్ఫెస్ చేసి దివారాత్రి వాక్యం గురించి ఆలోచించి మర్రబల్ల వశందరబ దేవుడు నా తోడు ఉన్నారు, బరాకరందలబ దేవుడు నా కాపరి, షటకుడద రియాంతల బరబ ఆయన అద్భుతం చేసేవాడు, రీకల బరబ శంతురబ దరబ నా జ్ఞానమై ఉన్న రబా దిని అందల బరో షిగుల బడా గడగడదరబ. ఈరోజు దేవుడు నాతో మాట్లాడతారు. రగజన మా సంతలబ దేవుడు ఈరోజు నాకు ఒక అద్భుతం చేయబోతున్నారు. రిగదన మా సంతలబ రబ దరబ నా చుట్టూ ఉన్న పరిస్థితి అన్నిటిని నా దేవుడు ఇప్పుడు మార్చబోద్దు. రీకల బరంద అన్య భాషల్లో మాట్లాడి స్తోత్రం వాక్కును ఒప్పుకున్నా ఉండాలి. ఇది ఆత్మల నిండిన అనుభవం. చర్చికి స్టార్ట్ అవుతున్న చర్చికి ప్రిపేర్ అవుతున్న టైంలోనే గొడవలు స్టార్ట్ అవుతుంది. స్నానం గొడవ, సోపు గొడవ, డ్రెస్ గొడవ, అన్ని గొడవ స్టార్ట్ అవుతుంది. తర్వాత స్తోత్రం చర్చికి ఒకడొకరుగా పంపించి తర్వాత చర్చికి వచ్చి అక్కడ రావడానికి పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇంట్లో. అక్కడ వచ్చి స్తోత్రం కూర్స్తే ఒక్కరిని చూసి ఒకరు. ఈ మెడ నొప్పి ఎందుకు వస్తుందంటే తర్వాత చర్చిని తిరిగి రావడానికి తర్వాత ఇక్కడ అన్ని యుద్ధం అన్ని స్తోత్రం లోపల పరిగెత్తది స్తోత్రం అట్లనే చూస్తారు. ఒక మెసేజ్లో మధ్యలో బిడ్డ ఏం చెప్తానంటే, అంకుల్ ఆ బల్లి లోపల పోయింది, తోక మాత్రం ఇంకా పోలే. హల్లెలూయా చెప్పాలి. మెసేజ్లో గమనించరు. ప్రార్థన చేయండి అంటే అందరూ స్తోత్రం ప్రేయర్ చేస్తారు, ప్రభా స్తోత్రం అరచి బదులు. మన వాళ్ళు మాత్రం
మన వాళ్ళు మాత్రం స్తోత్రం దొంగ చూపు చూసుకుని ఉంటారు. హల్లెలూయా చెప్పలే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మల నిండిన అనుభవం. అందరూ మంచిగా చప్పట్లు కొట్టి పాడంటే స్తోత్రం ఇట్లా పాడు, ఇట్లా ఎట్లా కొడతారంటే, ఎందుకంటే చేతులకు నొప్పి వచ్చేస్తుంది. చేతికి బాగా చేతులన్నీ ఇరిగిపోతాయేమో తెలియలే. వారం రోజు కలిసి వారం రోజు తర్వాత ఇట్లా వస్తారు ఒక కట్టు వేసుకుని. ఏమైంది బిడ్డ అని అడిగితే స్తోత్రం బాత్రూంలో స్కిడ్ అయిపోయింది అంకుల్, ఇట్లా చేయి నేను పెట్టాను. అవునా, నో ప్రాబ్లం బిడ్డ, స్తోత్రం. దేవుడు నిన్ను దీవించాడు. ఎందుకంటే మంచిగా చప్పట్లు కొట్టి దేవుని పాడడానికి నొప్పి వచ్చింది కదా, కొన్ని రోజుకి నీ చేయి కొంచెం రెస్ట్ ఉన్న చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మలో నిండిన వాడు స్తోత్రం పాడినా తెలుసు, వాడు మాట్లాడినా తెలుసు. ఒక చంటి పిల్ల 2-3 వయసు ఉంది, ఆ బిడ్డ ప్రార్థన చేస్తున్న ప్రార్థన స్తోత్రం విన్నాను. ఆ బిడ్డ చెప్తుంది, యేసయ్యా ఇంకా 2 గంటలు ప్రార్థించే మంచిగా ఉంటుంది యేసయ్యా, నీ కూడా ఉంటా మంచిగా ఉంటుంది యేసయ్యా. యేసయ్యా నా మమ్మీని డాడీని దీవించే, వాళ్ళకి అవసరమన్నీ తీర్చండి. నా అన్నయ్యకి జ్ఞానం ఇవ్వండి అయ్యా, నాకు మంచి చదువు ఉండి అయ్యా. కరోనా వచ్చింది అన్ని అందరికి చచ్చిపోతున్నారు యేసయ్యా, అందరిని దీవించండి, అందరూ రక్షించండి, ఎవరు చావకూడదయ్యా యేసయ్యా రక్షించు. చంటి బిడ్డ 2-3 సంవత్సరం ఉంది. ఆ బిడ్డ ప్రార్థన వింటే స్తోత్రం నా శరీరం అన్ని స్తోత్రం గూస్బాంబ్ వచ్చి వణుకు వచ్చింది. కానీ సంవత్సరములుగా ఈ వాక్యం ఎరిగిన మనము ఆత్మ నింపుదల గురించి చంటి పిల్లలు, చిన్న పిల్లలు ఎరిగినట్టు కూడా మీరు ఎరగకుండా స్తోత్రం చెక్కిన చెలలాగా స్తోత్రం అట్లనే వచ్చి అట్లనే వెళ్తున్నాము. చర్చ్కి వస్తున్నంటే బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, మన చర్చ్ ఎక్కడ ఉంది, మన యాప్రాల్లో. అవునా స్తోత్రం. ఫెసిలిటీస్ అన్నీ ఎట్లా ఉంది, చైర్స్ ఉంటుందా, తర్వాత చైర్స్ ఉంది బ్రదర్, మీరు ఎంత లావుగా ఉన్నా కూడా ఉంది కూర్చోవచ్చు. ఫ్యాన్ ఉందా బ్రదర్, లేకపోతే ఏసీ ఉందా, 2 ఉంది. ఓకే. ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది? స్టార్ట్ అవుతుంది 10 గంటలకి, అంటే సాధారణంగానే 12 గంటలకి వస్తారు మన వాళ్ళు స్తోత్రం. ఓకే. ఎన్ని గంటలకు ఫినిష్ అవుతుంది తెలియదు, అంటే కింద పైన చూస్తారు తెలియదా. 1 వారం వస్తారు, ఈ చర్చ్కి వస్తే 3-4 గంటలు లాగుతున్నారు. లేదా చెప్పాలి, దేవుని యొక్క సన్నిధి స్వీట్గా లేదంటే నీలో పరిశుద్ధాత్మ యొక్క నింపుదల గురించి సందేహం ఉంది. ఆలయంకు రావడం గురించి స్తోత్రం ఆనందం లేదంటే నీలో వచ్చిన ఆత్మ గురించి నాకు సందేహం ఉంది. ఇది ఆఖరి కాలం. నాకు అందరిని ఎంకరేజ్ చేయాలని ఆశ, అందరికి మంచి మాట చెప్పి సంతోషంగా ఉండాలని ఆశ, కానీ భారం ఉంది. నేను నష్టపోకూడదంటే దేవుని యొక్క సన్నిధిలో రావడం ఎంత ఆనందం, అది పరిశుద్ధాత్మలో ఉన్న సంతోషం, నింపుదల. నీ ఫేస్లో అల్లం తిన్న కోతిలాగా ఉండదు. ఆ జాయ్ ఫేస్లో కనబడుతుంది, బ్రైట్నెస్ కనబడుతుంది. అయ్యో కొందరు ముఖం చూస్తే అసలు 1000 అడుగులు పారిపోవాలని ఉంటుంది. దేవుని యొక్క అభిషేకం పొందిన వాళ్ళ ఫేస్లో వస్తున్న మహిమ, ఆ మహిమను చూడటానికి లోకం ఎదురు చూస్తుంది. కానీ నేను మాత్రము ఈ బీజేపీ పార్టీ బాగలేదు, ఈ కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉంటుంది, ఏ పార్టీ వచ్చినా ఏ లీడర్ వచ్చినా నీలో అభిషేకం ఉంటుంటే నీకు అన్ని ఫేవర్గానే ఉంటుంది, నీకు అన్ని మంచిగానే ఉంటుంది. బాబిలోన్లో దానియేలు, సద్రక్, మేషక్, అబేద్నెగో ఏలుబడి చేశారు. ఏడవలే. ఎందుకు తెలుసా? అది ఆత్మ పూర్ణుడి నింపుదల అనుభవం. అది యేసు నామములో అటువంటి అనుభవం ప్రతి ఫ్యామిలీలో వచ్చును గాక. ఐ స్పీక్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫుల్నెస్ ఆఫ్ హోలీ గోస్ట్, ద ఫిల్డ్ విత్ ద కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడడానికే పరిశుద్ధాత్మ. అందరు చెప్పండి, మాట్లాడడానికే పరిశుద్ధాత్మ.
అపోస్తల కార్యము 11వ అధ్యాయము 24వ వాక్యం. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభువును పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదర్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతిమయోకునకు వచ్చారు, తోడుకొని వచ్చాను. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకి వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. హల్లెలూయా చెప్పాలి. వాట్ అ వండర్ఫుల్ మినిస్ట్రీ, వాట్ అ వండర్ఫుల్ మార్వెలస్ మినిస్ట్రీ. ద స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్, హిస్ నేమ్ బర్నబా. హల్లెలూయా చెప్పాలి. ఈ ఆత్మలో నిండిన వాడికి విశ్వాసము గొప్పగా ఉంటుంది. ఆమేన్ చెప్పాలి. మేము ఒకసారి మా ఊర్లో, మా కేరళలో ఉన్నప్పుడు భయంకరమైన వర్షం, ఒక పరిచర్య మేము సిద్ధపరిచాము, ఒక మీటింగ్ సిద్ధపరిచాము. ఒరిస్సాలో స్తోత్రం వేల కొలది సంఘము కూల్చేశారు. వేల కొలది సేవకులను స్తోత్రం వందల సేవకులను చంపేశారు. స్తోత్రం భయంకరమైన క్రైస్తవులకు వ్యతిరేకంగా భయంకరమైన ఒక దాడి జరుగుతున్నది ఆ కాపులో. 3 రోజుల స్తోత్రం మేము అందరూ కలిసి స్తోత్రం యవ్వనస్తులందరూ కలిసి పరిచర్య స్టార్ట్ చేశాం. ప్రార్థన స్టార్ట్ చేశాం. 3వ రోజు స్తోత్రం అన్ని జనములు గ్యాదర్ చేసి ప్రార్థన చేయాలి. పెద్ద వర్షం వస్తుంది. మేము స్తోత్రం రాత్రి ప్రార్థన చేస్తున్నాం. భయంకరమైన వర్షం. మన ఊర్లాగా 2 గంటల్లో వర్షం ఆగదు. మా ఊర్లో వర్షం ఒక్కసారి స్టార్ట్ అయితే స్తోత్రం కంటిన్యూ వారం రోజు అట్లా వర్షం వస్తుంది. అది వర్షకాలం. అది స్తోత్రం మా బ్రదర్స్ అందరూ స్తోత్రం ప్రిపేర్గా ఉన్నారు మీటింగ్ కొరకు. ఎలాగానే ఒక 100 మంది 200 మంది వస్తారన్న ఎక్స్పెక్టేషన్. స్తోత్రం మేము ప్రార్థించవాలని రాత్రి మోకరించి ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ఏలియా యొక్క దేవుడా, నజరేయుడైన యేసు నామములో రేపు పరిచర్య ఆరంభమయ్యి స్తోత్రం మీటింగ్ కంప్లీట్ అయ్యి జనాలందరూ సేఫ్గా ఇంటికి వెళ్తున్న వరకు ప్రార్థన చేసే వాళ్ళ కొరకు వర్షమును ఒకరోజు ఆపండి తండ్రి ప్రార్థన చేశాం. మాకు నాయకత్వం ఇచ్చిన 2 నా ఆత్మీయ లీడర్స్, 2 అనుభవం కలిగిన వాళ్ళిద్దరూ స్తోత్రం, నేను స్తోత్రం, మేము 3 స్తోత్రం మా యొక్క విలేజ్ల నుండి మీటింగ్ కొరకు మార్నింగ్ 7 గంటలకు వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం. స్తోత్రం 10 గంటలకు మీటింగ్, స్తోత్రం 4 గంటలకు ఫినిష్ చేయాలి. స్తోత్రం బయలుదేరి వెళ్తుండగా స్తోత్రం ఆకాశం చూస్తే స్తోత్రం వర్షం ఎప్పుడు వస్తుంది అని ఉంది ఆకాశం. స్తోత్రం నేను బయట రక్షణ పొందిన కొత్తవిలో నేను బయట అట్లా అడుగు పెట్టినప్పుడు నా డోర్ దగ్గర నా అంబర్లా ఉంది. అది చూశాను. గొడుగు ఎందుకు? రాత్రి ప్రార్థన చేశాం కదా, ఏలియా యొక్క దేవుడు ఆకాశమును ఏం చేయాలి? క్లోజ్ చేయి. ప్రార్థనకి వచ్చిన వాళ్ళు ఎవరు ఆ వర్షంలో తడవకూడదు, అడ్డు పెట్టకూడదు అని చెప్పా. ప్రార్థన చేశాం కదా, గొడుగును ఎత్తిన నేను అక్కడ పెట్టి వచ్చేసాను. అలా చెప్పాలి. దేవుని నామ మాత్రమే మహిమపరచబడను గాక. నా ఆత్మీయ లీడర్స్ 2 స్తోత్రం జర్కిన్, జాకెట్, స్వెట్టర్, స్తోత్రం చేతుల గొడుగులు, ఇక్కడ ఒక బైబిల్ అన్నీ చేర్చుకుని కింద ప్లేస్లో ఉన్నారు. నేను వాళ్ళని చూసిన షాక్ అయిపోయాను. నేను అడిగాను, ఎందుకు జాకెట్, స్వెట్టర్, గొడుగని తీసుకుని వచ్చావు? ఏ పిచ్చా నీకు, వర్షం వస్తుందిరా. నాకు ఒక సందేహం. అంటే నిన్న రాత్రి మీరు కదా ప్రార్థన చేశారు, ఏలియా యొక్క దేవుడా ఆకాశంలో మూసివేయి. ఆ ఆరంభ విశ్వాసం ఇప్పుడు నా దగ్గర ఉందా అని అడిగితే నాకే సందేహం. ప్రతి ఒక్కరి దగ్గర ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ బిగినింగ్లో ఉన్న విశ్వాసం, ఆ రోషం ఇప్పుడు ఉందా?
హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. ఇక్కడ చెప్తున్నాడు ఈ స్తోత్రం. ఇక్కడ జీవితంలో స్తోత్రం ఎప్పుడు కూడా కదలలేని ఒక మనిషి టెస్టిమనీ ఏం తెలుసా? ఎవరు తెలుసా? బర్నబా. ఆరంభం నుండి ముగింపు వరకు ఆయన అన్చేంజబుల్ క్యారెక్టర్, మ్యాన్ ఆఫ్ కంఫర్ట్, హిస్ నేమ్ మీనింగ్. అనేక అపోస్తలులను ఆదరణ చేసేవాడు. ఆయనకి పరిశుద్ధాత్మ నింపుదల ఉంది, అదే సమయంలో విశ్వాసం ఉంది. పరిశుద్ధాత్మ నింపుదల ఒక వ్యక్తిలో ఉంటుంటే వాడు యొక్క విశ్వాసం అసాధారణంగా ఉంటుంది. మీలో ఆత్మీయ నింపుదల ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక్క చెకింగ్ టెస్ట్ ఏమంటే మీ ఫెయిత్ గురించి చెక్ చేసినా చాలు. అన్నిటికీ ఇట్లా చూస్తున్నారంటే, కాకి చూపు చూస్తున్నారంటే మీలో ఉన్న నింపుదల ఏ ఆత్మ పొంగుతుంది అని తెలిసిపోతుంది. నజరేయుడైన యేసు నామములో ప్రభువా, ఆ పరిశుద్ధాత్మ యొక్క నింపుదలకు వ్యతిరేకంగా నిలబడుచున్న అవిశ్వాస ఆత్మ ప్రతి ఒక్కరిలోని పారిపొమ్మను గాక. యేసు నామములో విశ్వాసము పెరుగును గాక. విశ్వాసముకి ఆధారం ఆత్మిక నింపుదల. ఆయన వెళ్ళి 12 అపోస్తలులు అక్కడ యెరూషలేములో ఉన్నప్పుడు అందరిని వెతకలే. 4 సంవత్సరాల క్రితం నేను ఒక సేవకుడు చూశాను, ఆయన గురించి ఎవరు కూడా కనబడలేదే, ఆయన మాట్లాడలేదే, ఆయన ఎక్కడనో చూశానే. సౌలు 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 కదా, సౌలును ఒక సేవకుడు ఉన్నారు, ఆయన ఇప్పుడు ఎక్కడని చెప్తే స్తోత్రం 380 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. ఎన్ని కిలోమీటర్లు ఉన్నారు? యెరూషలేముకి, తర్సు పట్టణముకి, సిరియా నేషన్లో ఉంది, వేరే దేశం అది. దగ్గర 300 కిలోమీటర్ అబౌవ్ ట్రావెల్ చేస్తే, ఇప్పుడు ట్రావెల్ చేస్తే స్తోత్రం ఒక రోజు 2 రోజు, ఒక రోజు కంప్లీట్గా ట్రావెల్ చేయాలి హై స్పీడ్లో వెళ్తే. సిరియా దేశం లోపల ఉంది, డమాస్కస్ దగ్గర. కానీ స్తోత్రం ఆ ఒక్క సేవకుడు స్తోత్రం 4 సంవత్సరాల క్రితం కలిసేవాడు, ఇప్పుడు కనబడలేదన్నప్పుడు స్తోత్రం ఆ సేవకుడిని వెతకి ఈ బర్నబా వెతకి పరిగెత్తుచున్నారు. స్తోత్రం ఆత్మలో నిండిన వాడు స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ ఎవరి గురించి జ్ఞాపకం చేస్తున్నారు వాళ్ళను వెతకి వెళుతారు. బైబిల్ చెప్తుంది, నేను పంపిస్తున్న పరిశుద్ధాత్మ మీకు ప్రతి విషయం గురించి జ్ఞాపకం చేపిస్తారు. హోలీ గోస్ట్ మెమరీ మీలో ఇంక్రీజ్ అవుతుంది. చాలా మంది దగ్గర వచ్చి మెమరీ నాకు ఏమీ జ్ఞాపకం లేదు, జ్ఞాపక శక్తి లేదు, నిన్న జరిగినది ఈరోజు మర్చిపోతున్నాం అంటారు. హల్లెలూయా చెప్పాలి. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఉన్న వ్యక్తికి ఈ మత్తి మరపు అన్న వ్యాధి ఉండదు. దేవుడు మనల్ని దీవించదు కాక. బర్నబా స్తోత్రం ఒక వ్యక్తిని వెతికి వెళ్తున్నారు. ఆ వ్యక్తిని 4 సంవత్సరం ముందుకు చూశారు. తర్వాత ఆ వ్యక్తి యొక్క అడ్రస్ ఏమీ తెలియలే, కానీ విశ్వాసం ఉంది. విశ్వాస ఆత్మ లోపల క్రియ చేస్తుండగా స్తోత్రం 300 కిలోమీటర్ ట్రావెల్ చేసి వెళ్ళి డోర్ తట్టుతున్నారు. వీధి వీధిగా వెళ్ళి తట్టుతున్నారు. సౌలు అన్న ఒక వ్యక్తి ఉన్నారు కదా, ఇక్కడ సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నారు. సౌలు అన్న ఒక వ్యక్తిని కనిపెట్టుచున్న వెంటనే, అయ్యా నీవే కదా సౌలు, నీ గురించి నాలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క నింపుదల నాకు ఒక ప్రేరేపణ ఇస్తుంది. నీవు దేవుని యొక్క అపోస్తలుడు, నీవు రా, నేను పరిచర్యకు తీసుకొని వెళ్తా. హల్లెలూయా చెప్పాలి. లోపల కాంపిటీషన్ లేదు స్తోత్రం, లోపల స్తోత్రం అసూయ లేదు స్తోత్రం. నిష్కపటమైన స్తోత్రం మంచి సాక్షి కలిగిన వ్యక్తి, పరిశుద్ధాత్మతో నింపిన నీవు మంచి టెస్టిమనీ మాత్రం కాదు స్తోత్రం నష్టమైపోయిన గొర్రెలను వెదకుతావు. వెదకిన మాత్రం కాదు, వాళ్ళను వాడుకుంటావు. పౌలును తీసుకొని వాడుకున్న వెంటనే వాళ్ళు కలిసి సంవత్సరము పరిచయం చేస్తున్నారు. మొట్టమొదటిసారి అంత్యోకియాలో అన్య పట్టణములో విశ్వాసులకి క్రైస్తవులు అన్న పేరు వస్తున్నది. పరిశుద్ధాత్మతో నిండిన ఒక వ్యక్తి స్తోత్రం మాట్లాడితే వాళ్ళ క్రీస్తు పెరుగుతారు. నీవు పరిశుద్ధాత్మతో నిండిన అనుభవం ఉంటే నీలో ఉన్న క్రీస్తు వాళ్ళలో కనబడతారు. యేసుక్రీస్తు నామములో తండ్రి ఆత్మీయ నింపుదల ప్రతి
ప్రతి ఒక్క లైఫ్ లో మేనిఫెస్ట్ అవును గాక. లూకా సువార్త 4:1 ప్రకారం యేసు ఆత్మపూర్ణుడై, యేసు ఆత్మపూర్ణుడై అన్న మాట యేసు నామములో ప్రతి కుటుంబంలో వచ్చును గాక, ప్రతి సంఘంలో సేవలో వచ్చును గాక, ప్రతి సేవకుల కుటుంబంలో వచ్చును గాక, ప్రతి విశ్వాసిలో వచ్చును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. I release that anointing on every family life in the name of Jesus Christ of Nazareth. అప్పా నీవు చేసిన కొరకు వందనాలయ్యా. ఈ ఫిల్నెస్ లో ఇంకా ఇంకా పెరగడానికి కొరకు మీ ప్రజలకి కృప దయచేయమని అడుగుతున్నాను. మీ పిల్లల ద్వారా అనేకులు క్రైస్తవులను పిలువబడినట్టు ఈ హస్తం క్రియ చేయను గాక. నా మీద వాళ్ళు మాత్రం చెప్పండి, యేసుక్రీస్తు నామములో పొందుచున్నాము తండ్రి, ఆమేన్. If you are blessed by the video, please like, share and subscribe to our channel. For more details, contact to the given numbers. God bless you.